సో మనం టైం వేస్ట్ చేయకుండా బిజినెస్ లోకి వెళ్దాం. అన్లాక్ యువర్ ఫ్యూచర్. సో బిఫోర్ ఈ యొక్క బిజినెస్ మీకు చెప్పే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మన్మోహన్ మురళి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, రామంతపూర్. నేను ఈ బిజినెస్ లోకి వచ్చి ఒక 4 months అవుతుంది. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వచ్చి దాదాపుగా 30 years నుంచి మనకి ఈ బిజినెస్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే వీ కెన్ లివరేజ్ ద టైం అండి. అంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ గానీ బిజినెస్ కానీ చేస్తూ ఉంటారు టు ఎర్న్ మనీ. సో జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ మనకేంటంటే టైం రెస్ట్రిక్షన్ ఉంటుంది. జాబ్ లో అయితే 8 to 10 hours చేయాలి. బిజినెస్ అయితే 10 to 12 hours చేయాలి. అంతకంటే ఒక రోజులో ఉన్న 24 గంటలు మనం అంతకంటే ఎక్కువ చేయలేము. చేసినా కూడా మనకి బాడీ సహకరించదు. కొంతకాలం మాత్రమే చేయగలం. మరి ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ పని చేయాలి. సింపుల్ ఫార్ములా, మనీ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ మనం ఏదైతే మనకి వర్క్ ఇంటూ టైం అంటాం. మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. అంటే మన యొక్క ఒక రోజు 10 గంటలకి, అంటే ఒక రోజు మనం పని చేస్తే ఎంత జీతం వస్తుందో అనేది ముందే డిసైడ్ చేస్తారు జాబ్లో అయితే. మరి బిజినెస్ లోకి వస్తే మనకి మనం డిసైడ్ చేసుకుంటాం మన యొక్క బిజినెస్ స్కిల్స్ని బట్టి. కానీ ఎక్కడైనా కూడా రోజుకి ఇంత అని ఒకటి ఫిక్స్ అయిన తర్వాత 30 రోజులు అలానే ఉంటుంది మనకి. మళ్ళీ దాన్ని పెంచుకోవాలంటే ఆ రోజు వేతనాన్ని పెంచుకోవాలి. ఒక గంటకి మన యొక్క వాల్యూ ఎంత అనేది మన యొక్క జాబ్ లో డిసైడ్ అవుతుంది, బిజినెస్ లో డిసైడ్ అవుతుంది. మరి దాన్ని పెంచుకోగలిగితేనే మనము ఎక్కువ మనీని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి జనరల్ గా జాబ్ లో ఎప్పుడు వస్తుంది అంటే ప్రమోషన్ వచ్చినప్పుడు వస్తుంది. మనకు అంతే జరిగేది. అంటే పని వేతనం అనేది మనకి జాబ్ లో బిజినెస్ ప్రమోషన్ వచ్చినప్పుడు పెరుగుతుంది. గంటలు పెరగవు, కానీ పనిలో గంటల వేతనం పెరుగుతుంది. కానీ ఎంతవరకు పెరుగుతుంది అంటే అది కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ మీరు మనీని పెంచుకోవాలంటే వర్క్ ఇంటూ టైం అనే ఫార్ములా ఏదైతే ఉందో ఆ టైంను పెంచుకోలేము, కానీ ఆ వర్క్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆ వేతనాన్ని కొంచెం వరకు పెంచుకోగలం. అది కూడా జాబులో అయితే మన చేతిలో ఉండదు, ఆ యొక్క బాస్ చేతిలో ఉంటుంది. బిజినెస్ అయితే మన చేతిలో ఉంటుంది, కానీ దానికి కూడా మనము పూర్తిగా మన బాడీ సహకరించదు. ఎందుకంటే మాక్సిమం 24 hours మనం చేయగలిగిన ఏమన్నా బిజినెస్ ఉంది అంటే అది ఒక 12 to 14 hours చేయగలం. మరి ఇక్కడ బాగా డబ్బు రావాలి అంటే దానికి మార్గం ఏంటి అని సింపుల్ గా చూసామనుకోండి మనము, దానికి పని గంటలు పెంచుకోగలిగితే గనక మనకి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. మరి ఈ పని గంటలు ఎవరు పెంచుకోగలరు అంటే ఓన్లీ ఒక కేటగిరీ పీపుల్ పెంచుకోగలరు. వాళ్ళనే మనము బిజినెస్ పీపుల్ అంటారు. అంటే బిజినెస్ అంటే ఇండస్ట్రీస్ పెడతారు. వాళ్ళు ఇండస్ట్రీస్ పెంచి కొంతమందికి పని ఇస్తారు. ఆ పని ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క పని గంటలను వీళ్ళు కొనుక్కుంటారు. అలా మనం పని గంటలను కొనుక్కోగలిగితే వీ కెన్ మల్టిప్లై అవర్ టైం అన్నమాట. ఒక రోజులో మీకు 24 గంటలు మీరు 24,000 గంటలు తయారు చేయగలిగితే మీరు అద్భుతంగా కోటీశ్వరులు కావచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్? మరి 24 hours 24,000 hours చేయొచ్చా? అట్లీస్ట్ 240 hours చేయొచ్చా 24లో? 240 లేదా 2,400 చేయగలిగితేనే మనం కోటీశ్వరులం అవుతాం. అదే 24,000 hours చేస్తే వీ కెన్ బికమ్ బిలియనీర్. ఈ ఫార్ములా ఈ రోజు రిలయన్స్ అంబానీ గాని, అదానీ గాని, మరి గొప్ప గొప్ప ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్ అంతా చేసే పని అదే. దే ఆర్ మల్టిప్లైయింగ్ ద టైం. టైం ను మల్టిప్లై చేయడం ద్వారా వాళ్ళు మనీ మల్టిప్లై ఆటోమేటిక్ గా అవుతుంది. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది హౌ టు మల్టిప్లై యువర్ టైం. ఆ టైం ఎలా మల్టిప్లై చేసుకోవాలనే ఒక ఫ్యూచర్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. కాబట్టి నేను గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాను ఈ బిజినెస్. వదలకుండా చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ గో. సో అన్లాక్ యువర్ ఫ్యూచర్, ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు ప్యూర్ గోల్డ్. అంటే బంగారం సంపాదించడానికి ఒక బంగారం లాంటి అవకాశం. మరి జనరల్ గా బంగారం సంపాదించడం అంటే ఎలా ఉంటదంటే, జనరల్ భాషలో చెప్పుకోవాలంటే, మన ఆర్డినరీ భాష చెప్పుకోవాలంటే బంగారం సంపాదించడం అంటే బంగారం కొనుక్కోవడం అంతే. డబ్బులుంటే బంగారం కొనుక్కుంటాం మనం. అంతకుమించి ఇంకో అవకాశం ఏమి ఉండదు. మరి ఇక్కడ నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాంట్లో మీరు బంగారం సంపాదించుకోవడం కూడా ఫ్రీగా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాను. అటువంటి అవకాశం మీకు ఇక్కడ ఉంది. మీకు ఈ బిజినెస్ లో డబ్బుతో పాటు బంగారం కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. ఏంటో చూద్దాం. మరి బంగారం గురించి మనము బిజినెస్ మాట్లాడుకుంటున్నాము. ఇది ప్యూర్లీ బంగారం బిజినెసే. బంగారం కొనడం, అమ్మడము అనే బిజినెసే నేను ఈ రోజు డిస్కస్ చేస్తున్నాను మీకు.
ఇప్పటిదాకా మీరు బంగారము కొనుక్కోవడమే ఉన్నారు, అంటే కస్టమర్లుగానే మనం ఇప్పటిగా ఉండిపోయాం. కానీ ఎప్పుడు బంగారం వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి మిడిల్ క్లాస్ పీపుల్ ధైర్యం చేయరు. ఎందుకు అంటే దానికి కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలి. ఒక చిన్న బంగారం షాప్ పెడదామన్నా, జ్యువెల్లరీ షాప్ పెడదామన్నా కూడా కనీసం తక్కువలో తక్కువ ఒక 50,00,000 లేదా 50,00,000 కూడా సరిపోవు. ఎందుకంటే చిన్న చిన్న నగలు పెట్టుకోవాలంటే కూడా ఈరోజు బంగారం మార్కెట్‌లో ఎంతుంది అంటే తులము దాదాపుగా 1,30,000 33,000 చిల్లర ఎంతో ఉంది. మరి అలాగా కనీసం మనం కొన్ని నగలన్నా షోకేస్‌లో పెట్టుకోవాలనుకుంటే తప్పనిసరిగా కనీసం ఒక 50,00,000 లేదా రూ. 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 కావాలి. ఒక చిన్న షాప్ పెట్టుకున్నామంటే. సో, మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర అంత డబ్బు ఉండదు జనరల్‌గా. అందుకనే మిగతా వాళ్ళని ఎవరు బంగారం వ్యాపారంలోకి రారు. మిగతా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. మెడికల్ షాప్ పెట్టుకోవడమో, లేదా జనరల్ స్టోర్ పెట్టుకోవడమో, లేదా ఇంకా హార్డ్‌వేర్ స్టోర్ పెట్టుకోవడమో, చిన్న హోటల్ పెట్టుకోవడం ఇవి చేసుకుంటూ ఉంటారు. బంగారం జోలికి ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే అది ఇన్వెస్ట్‌మెంటే కోట్లలో ఉంటది కాబట్టి. కానీ బంగారం వ్యాపారం అంటూ చేస్తే దాంట్లో లాస్ అనేది ఉండదు. అది కూడా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు బంగారం వ్యాపారం పెట్టి లాస్ అయినోడు ఎవరు లేడు. దాని రేట్ ఎప్పుడు పెరుగుతూ ఉంటది. మీరు ఒక 2,00,00,000తో షాప్ ఓపెన్ చేస్తే ఒక 3 ఇయర్స్ ఎవరు సేల్ కాకపోయినా మీకొచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఆ 2,00,00,000 కాస్త డెఫినిట్‌గా 3,00,00,000 3,500,00,000 అయితది. ఇది వాల్యూ పెరుగుతుంది. దాంట్లో ఉన్న వస్తువుల వాల్యూ పెరుగుతుంది. కానీ మిగతా షాపులు అట్లా కాదు. మిగతా బిజినెస్ అట్లా కాదు. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు అవన్నీ డిప్రిసియేషన్ వాల్యూ ఉంటాయి. వస్తువులు పాడైపోతాయి. ఎవడు కొనుక్కోకపోతే లాస్‌లోకెళ్తారు. సో, అందుకనే ఈరోజు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్‌గా ఉండి కూడా మీరు కూడా పెట్టుబడి లేకుండా బంగారం వ్యాపారం చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. మరి బంగారం వ్యాపారం చేయాలంటే మనం కొంత తెలుసుకోవాలి బంగారం నాలెడ్జ్ గురించి. అంటే పూర్వకాలంలో బంగారం ఎలా వ్యాపారం జరిగేది? మరి ఈరోజు మనం బంగారంలో చాలా షాప్స్‌లో మోసాలు గూడా జరుగుతున్నాయి. చాలా మంది పబ్లిక్‌కి తెలీదు. మరి ఎలా మోసపోతున్నారు పబ్లిక్కు? మరి గవర్నమెంట్‌కి దానికి ఏం రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది? ఈ బంగారం వ్యాపారంలో మోసపోకుండా ఉండాలంటే ఒక కస్టమర్‌గా మనం ఏం చేయాలి? ఇవన్నీ మీకు నేను ఈరోజు చెప్తాను. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా బంగారం సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ మీరు వ్యాపారిగా, ఒక మర్చెంట్ పార్ట్నర్‌గా రావచ్చు. వస్తే మీకేమేం బెనిఫిట్స్ ఉన్నాయి? ఇవి మనం ఒక 40 మినిట్స్‌లో డిస్కస్ చేద్దాము. లెట్ అస్ గో. సో, ఈ బంగారం బిజినెస్ అనేది 2000 సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2000 సంవత్సరానికి బిఫోరు బంగారం బిజినెస్ ఒక రకంగా నడిస్తే, 2000 సంవత్సరానికి తర్వాత బంగారం యొక్క బిజినెస్ ఈ గోల్డ్ బిజినెస్ అనేది టోటల్‌గా మారిపోయింది. దాని రూపురేఖలు గూడా మారిపోయినాయి. మరి 2000 క్రితం ఎలా ఉండేది అంటే జస్ట్ ఇలా ఉండేది. బంగారంలో మీకందరికీ తెలుసు పూర్వకాలంలో అంటే ఒక 50 సంవత్సరాల క్రితం మనం బంగారము మన తల్లిదండ్రులు ఎలా కొనుక్కునేవాళ్ళు బంగారం అంటే, ఒక విలేజ్‌లో కావచ్చు, లేకపోతే ఒక చిన్న టౌన్‌లో కావచ్చు, తనకు తెలిసిన ఒక కంసాల దగ్గర మాత్రమే కొనుక్కునేవాళ్ళం మనం. మనకి రెగ్యులర్‌గా మన తల్లిదండ్రులు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళెక్కడ కొన్నారు, మనం గూడా అక్కడే కొనేవాళ్ళం పూర్వకాలంలో. మరి ఆ కంసాల దగ్గరికి ఎందుకెళ్లి కొంటున్నామంటే, అదే ఈ కుల వృత్తిగా స్టార్ట్ అయిన ఒక బిజినెస్ బంగారం బిజినెస్ అనేది. అన్ని బిజినెస్‌ల్లాగా ఇది స్టార్ట్ కాలేదు. ఓపెన్‌గా స్టార్ట్ కాలేదు. అంటే ఈ బంగారంలో కొన్ని మెళకువలుండాలి, స్కిల్స్ ఉండాలి, తయారు చేసే ఈ యొక్క అన్నీ తెలవాలి. మెళకువలు తెలవాలి. అందుకనే ఒక పర్టిక్యులర్ కేటగరీ వాళ్ళు మాత్రమే ఈ బంగారం బిజినెస్ చేసేవాళ్ళు. మరి ఆ రోజుల్లో వాళ్ళు బంగారం బిజినెస్ చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఎక్కడో బంగారం తీసుకొచ్చి, మనం గనక డబ్బులిస్తే ఆ బంగారంతో పాటు మనకి ఒక గాజు కావాలన్నా, ఒక ముక్కు పుడక కావాలన్నా, ఒక గొలుసు కావాలన్నా, ఒక నెక్లెస్ కావాలన్నా, లేక ఒక ఉంగరం కావాలన్నా, మనకి ఒక తులమో, 2 తులాలో చేయండి అని చెప్తే మనం దానికి తగ్గట్టుగా ఆ రోజు రేట్ తీసుకున్న వాళ్ళు చూసుకొని, దానికి మేకింగ్ చార్జెస్ యాడ్ చేసి, మనకి ఆ నగలు అమ్మేవాళ్ళు. సో, మనం కళ్ళు మూసుకొని డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. అంతకు మించి ఇంకేం చేసేవాళ్ళం కాదు. నమ్మకం అంతే. మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ నా దగ్గరకి తీసుకురండి. నేను మళ్ళీ కొత్తగా మోడల్ మార్చిస్తా అంటాడతను. సో, ఇలా నమ్మకంతో జరిగిపోయేది. అయితే ఏ బంగారం నగైనా కూడా దాంట్లో మెటల్ కలపందే బంగారం నగ పూర్తి కాదు. అంటే ప్యూర్ బంగారంతో నగ రాదు. రాదా అంటే వస్తది. చేయొచ్చు. కానీ తొందరగా అరిగిపోవడానికి అవకాశం ఉంది. మెత్తగా ఉంటది కాబట్టి బంగారం. ఎప్పుడైతే దాంట్లో మెటల్స్ కలుపుతారో బ్రాస్, కాపరు, సిల్వరు పూర్వకాలంలో కాడ్మియం అని కలిపేవాళ్ళు. కేడీఎం అంటారు. ఆ కాడ్మియం ఎంత కలిపేవాళ్ళంటే దాదాపు మనకి ఇప్పటికి కొన్ని షాపుల మీద కనబడుతూ ఉంటాయి. 916 కేడియం నగలు అమ్మబడును అంటారు. అంటే 916 కేడియం అంటే అర్థం ఏంటి? 91.6 బంగారం ఉంటది. మిగతా బ్యాలెన్స్ ఏదైతే 8.4% ఏదైతే ఉందో అది కాడ్మియం ఉండేది. కేడియం అంటారు. కాడ్మియం. కానీ ఆ కాడ్మియం కలపడం వలన తయారు చేసేటప్పుడు ఈ యొక్క కంసాలి వృత్తి చేసేవాళ్ళు స్వర్ణకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి క్యాన్సర్ ఇటువంటి రోగాలు రావడం వలన ప్లస్ ఎవరైతే నగలు ధరిస్తూ ఉంటారో వాళ్ళకి కూడా చర్మ రోగాలు రావడం, కొంతమంది బంగారు నగలు మెడలో వేసుకుంటే పడదు. సో, ఇలా రావడం వల్ల గవర్నమెంట్ ఈ కాడ్మియంని బ్యాన్ చేసింది. ఈ కాడ్మియం కలపకుండా ఇంకేమైనా నగలు దాంట్లో కలపొచ్చు మెటల్స్ అని జెప్పి
ఎప్పుడైతే బ్యాన్ చేసిందో తర్వాత కేడిఎం అనేది ఇప్పుడు ఎక్కువగా వాడటం లేదు. ఎక్కడ చాలా చోట్ల మానేశారు. అన్ని చోట్ల మాక్సిమం తీసేశారు. ఇంకా తెలియని వాళ్ళు కొంచెం కూడా బోర్డులు పెట్టుకొని అమ్ముతున్నారు. బట్ వాడడం అయితే లేదు. మరి ఏం కలుపుతారు మెటల్స్ అంటే ఇక్కడ మీకు బ్రాసు, బ్రాంజీ, కాపరు, సిల్వర్ కలుపుతారు. సో ఇక్కడ మీకు ఈ కంసాలి దాంట్లో ఎంత కలిపాడని మనకు ఆయన చెప్పడు. మనం కూడా అడగం. నగ తీసుకుంటాం, వెళ్ళిపోతాం డబ్బులు పే చేసి. అయితే ఈ కంసాలి దగ్గర ఏంటంటే అమౌంట్ తక్కువగా ఉంటది కాబట్టి ఆర్డర్‌లు చిన్న చిన్న ఆర్డర్‌లే చేసేవాళ్ళు వాళ్ళు. మరి పెద్ద పెద్ద ఆర్డర్‌లు చేయాలంటే అతని దగ్గర టైం ఎక్కువ పట్టేది. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అంటే పెళ్ళికి ముందే 2 నెలల ముందే నగలు చేయించుకునేవాళ్ళు. కానీ దీంట్లోకి ఈ కంసాలితో పాటు ఎప్పుడైతే మార్వాడి వాళ్ళు ఎంటర్ అయ్యారో అంటే పెట్టుబడిదారులని చెప్పుకోవచ్చు. మార్వాడి అనకుండా పెట్టుబడిదారులు అనుకోవచ్చు. ఈ పెట్టుబడిదారులు కూడా ఈ బంగారం బిజినెస్‌లోకి ఎప్పుడైతే ఎంటర్ వీళ్ళు ఈ స్వర్ణకారుల్ని దగ్గరికి తీసుకొని, నీకు నెలకు 2, 3 ఆర్డర్‌లే వస్తాయి. అదే గనుక నేనైతే నీకు 10 ఆర్డర్‌లు ఇస్తాను. నాకు నగలు జాసిపెట్టు. నేను అమ్ముకుంటాను. నీకు వచ్చే ప్రాఫిట్‌లో నీకిస్తా. అలా వాళ్ళతోటి ఒక టై అప్ అయ్యి, ఈ నగల షాపులు ఓపెన్ కావడం స్టార్ట్ అయినాయి. అంటే అప్పటిదాకా ఇంటిలో ఉన్న వ్యాపారం కాస్త షాపులోకి మారింది. ఆ నమ్మకం అనేది షాపులోకెళ్ళింది. ఎందుకంటే షాపులో వాళ్ళు కూడా మేము మంచి బంగారు నగలు అమ్ముతున్నాము. ఇగో మా దగ్గర ఇలా ఉంటాయి అని చెప్పి అమ్మడం మొదలెట్టారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే షాపుల్లోకొచ్చాయో అక్కడ మోసాలు స్టార్ట్ అవ్వడం మొదలైనాయి. ఎందుకంటే ఆ షాపుల వాళ్ళు ఎలా ఉంటారు? డబ్బులు పెట్టుబడి పెట్టిన వాడు డెఫినిట్‌గా లాభం ఎక్కువ రావాలని చూసుకుంటారు. మరి మోసం ఎక్కడ జరిగేది అంటే వీళ్ళు ఆ బంగారంలో మెటల్ కలిపే పర్సెంటేజ్ ఏదైతే ఉంటదో ఆ పర్సెంటేజ్ దగ్గరే వీళ్ళు మోసం మోసం చేసేవాళ్ళు పబ్లిక్‌ని. సో కంసాలతోటి ఏం చెప్తారు వాళ్ళు స్వర్ణకారులతోటి నువ్వు 10% 90% బంగారంతో కొన్ని నగలు చేయి, 80%తో కొన్ని నగలు చేయి, 85%తో కొన్ని నగలు చేయి. ఇలా డిఫరెంట్ పర్సెంటేజ్ బంగారంతోటి నగలు చేయించుకుంటే, అది షోరూమ్‌లో పెట్టిన తర్వాత పబ్లిక్ మాత్రము దాని రేట్లు చెప్పి అమ్మేసేవాళ్ళు. మరి తీరా అమ్మేసిన తర్వాత మనమేంటి ఆ 90% బంగారం ఉంది గానీ దానికి డబ్బులు పే చేసి తీసుకుంటే దాంట్లో 90% ఉండదు. దాంట్లో 80%, 75% ఉంటది. మనకి షోరూమ్ వాడు చెప్పడు. నగలు ఇచ్చేస్తాడు. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది ఎప్పుడైతే మనం తాకట్టు పెట్టడానికెళ్ళినా లేదా అమ్మడానికెళ్ళినప్పుడు అక్కడ కొనేవాడు గాని, ఇక్కడ డబ్బులు ఇచ్చేవాడు గాని ఎవరైతే ఉంటాడో వాడు టెస్ట్ చేస్తాడు దాన్ని. ఆ టెస్ట్ ఎలా చేస్తారంటే అప్పుడు టంచ్ అని ఉండేది. అంటే దాంట్లో చిన్న ముక్క ఇచ్చేసి కొంచెం డ్యామేజ్ చేయాల్సొచ్చేది వాళ్ళకి. లేదా ఈ యొక్క నల్ల పలకుంటది. ఆ పలక మీద ఇట్లా స్క్రాచెస్ లాగా గీసి దాని మీద యాసిడ్స్ పోసి అలా టెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. ఆ పూర్వకాలంలో. ఇప్పుడంటే లేజర్ స్కానర్స్ వచ్చినాయి. అప్పుడేం లేవు గాబట్టి. అక్కడ వాళ్ళ పర్సెంటేజ్ తెలిసిపోయేది. చూడగానే జెప్పేసేవాడు. దీంట్లో 80% ఉంది, 85% ఉంది, 90% లేదని. అప్పుడు పబ్లిక్ మోసపోయాము మనము అని తెలుసుకునేది జరిగింది. సో, ఎప్పుడైతే ఇలా వెల్లువెత్తిన అంటే పబ్లిక్ నుంచి కంప్లెయింట్స్ వచ్చాయో 2000 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఒక చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చింది. ఈ యొక్క గోల్డ్ బిజినెస్ సెక్టార్‌ని మనం రెగ్యులేట్ చేయకపోతే ఇక్కడ మోసాలు బాగా జరుగుతాయి. ప్లస్ గవర్నమెంట్‌కి కూడా టాక్స్‌లు ఎక్కువ రావాలి. బిజినెస్ బాగా రావాలి. ప్రతి ఒక్కడు నమ్మకంగా కొనుక్కోవాలి బంగారాన్ని అనే ఒక ఉద్దేశంతోటి 2000 ఇయర్‌లో ఒక సంస్థను స్థాపించడం జరిగింది. అదే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటాం. అంటే అంతకుముందు ఐఎస్ఐ అని ఉండేది. ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని. దానికి కొంచెం అనుసంధానం మార్పు చేసి బీఏఎస్ అని తీసుకొచ్చి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ప్యూర్‌లీ ఈ గోల్డ్ సెక్టార్‌కి సంబంధించి ఏదైతే ఉందో బిజినెస్ దానికి సంబంధించి సెపరేట్‌గా ఒక వింగ్ పెట్టి దాంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్‌లోనే ఫస్ట్ వచ్చిందేంటంటే హాల్‌మార్క్ అనే ఒక సింబల్ ఇంట్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ హాల్మార్క్ సింబల్‌తో పాటు ప్యూరిటీ చార్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. ప్యూరిటీ చార్ట్ అంటే ఏంటి? ఎక్కడ బంగారం ఎంత పర్సెంటేజ్ ఉంటదో దానికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కోడ్, ప్యూరిటీ చార్ట్ ప్లస్ హాల్మార్క్ సింబల్, గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఈ గవర్నమెంట్ సర్టిఫికేషన్ హాల్మార్క్, ప్యూరిటీ చార్ట్ లేకుండా బీఐఎస్ దగ్గర లైసెన్స్ తీసుకోకుండా ఎవరైతే షాపులు పెట్టి అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడంతోటి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉందో గవర్నమెంట్ యొక్క నమ్మకం ఉందో అప్పుడు పబ్లిక్స్ అంతా వెళ్ళి ఆ యొక్క షాపులో కొనుక్కోవడం మొదలెట్టారు. అప్పుడు స్వర్ణకారులకి జీవనోపాధి తగ్గిపోవడం మొదలెట్టింది. ఇదే టైంలో కార్పొరేట్ వాళ్ళు కూడా బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయారు. ఎందుకంటే అప్పటిదాకా కార్పొరేట్ వాళ్ళు ఎంటర్ చేసింది ఒక టాటా వాళ్ళది తనిష్క్. అది 1978 లోనో 80s లోనో వచ్చింది. అంటే ఈ యొక్క బిఏఎస్ రాకముందు నుంచే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు. కార్పొరేట్ వాళ్ళు. ఒకే ఒక్క కంపెనీ టాటా వాళ్ళు తనిష్క్ బ్రాండ్ తోటి వచ్చారు. కాకపోతే టాటా మీద నమ్మకంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ షాపులోకెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఆ షాపులు కూడా ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ పెద్ద పెద్ద సిటీస్‌లో మాత్రమే ఉండేవి. ఎక్కడ డిస్ట్రిక్ట్స్‌లో ఉండేవి కాదు. నమ్మకం ఉన్నవాళ్ళు కొనుక్కోవాలి. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క హాల్‌మార్క్ సింబల్, ప్యూరిటీ చార్ట్ ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చిందో పబ్లిక్‌కి ఈ కార్పొరేట్ బ్రాండ్స్ అన్ని బిజినెస్‌లోకి ఎంటర్ అయిపోయినాయి. మన హాల్‌మార్క్ సింబల్ ఎలా ఉంటదంటే ఈ విధంగా ఉంటదండి.
ఒక త్రికోణం ఉండి తెల్ల తెల్ల గుర్తుండి దాంట్లో మధ్యలో ఒక రెడ్ గుర్తుండి సింబల్ తోటి హాల్ మార్క్ సర్టిఫైడ్ జ్యువెలరీ, మా దగ్గర అన్ని హాల్ మార్క్వే అమ్ముతాము అని ప్రతి ఒక్క షాప్ వాడు బోర్డులు పెట్టుకోవడం మొదలెట్టారు 2000 ఇయర్ తర్వాత. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, ఇది లేకుండా అమ్మితే చట్టరీత్యా నేరం అని చెప్పింది కాబట్టి అప్పుడు వచ్చింది. మరి అదే టైంలో ఈ యొక్క గోల్డ్ ప్యూరిటీ చార్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ల్యాబ్ లో టెస్ట్ చేసి వాళ్ళకి కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ లో క్లియర్ గా ఏంటంటే 24 క్యారెట్ అంటే 999, అంటే 24,999 ఉందంటే అది 99.9% ప్యూర్ గోల్డ్ ఉంది అని అర్థం. అదే 22K916 అంటే 91.6 గోల్డ్ పర్సెంటేజ్ ఉందని అర్థం. 18K అంటే 18K750 అంటే దాంట్లో 75% గోల్డ్ ఉంది అని అర్థం. అలాగ ఒక గ్రేడింగ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇది తప్పనిసరిగా ఈ హాల్ మార్క్ సింబల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వేస్తారు. మరి హాల్ మార్క్ సింబల్ ఎవరయ్యాలి? దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఈ బిఐఎస్ఐ ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ లైసెన్స్ ఇస్తుంది, ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా లైసెన్స్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళు దీనిని ఈ యొక్క ఆ, మన హాల్ మార్క్ సింబల్ వేయడానికి అధికారం ఉంది వాళ్ళకి. ఈ లైసెన్స్ ఉండాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? దానికి ఒక ల్యాబొరేటరీ ఉండాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ట్రైనింగ్ అవి తీసుకొని ఉండాలి. మరి ఇది ఎవరికి ఇస్తుంది గవర్నమెంట్ అంటే షాపుల వాళ్ళు కూడా తీసుకోవచ్చు లైసెన్స్, లేదా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇలా కొంతకాలం బిజినెస్ నడిచిపోయింది, కొంతకాలం నడుస్తూనే ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా మోసాలు స్టార్ట్ అయినాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ షాపుల వాళ్ళు ఇంతకుముందు మోసం చేసేవాళ్ళు, ఎప్పుడైతే హాల్ మార్క్ ఏజెన్సీ వచ్చిందో అప్పుడు కొంచెం తగ్గాయి మోసాలు అనేవి. కానీ మోసాలు అయితే పూర్తిగా జీరో కాలేదు. ఎందుకంటే ఈ హాల్ మార్క్ వాటితోటి షాప్ల వాళ్ళు కూడా కలిసిపోయి, నువ్వు హాల్ మార్క్ సింబల్ వేసేసేయి, 22K916 అని వేసేయి, నువ్వు సింబల్ వేసి దాంట్లో నేను 20 క్యారెట్ 18 క్యారెట్ బంగారం పెడతాను, వచ్చిన ప్రాఫిట్లు ఇద్దరం 50-50 తీసుకుందామని కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఈ షాపుల వాళ్ళు హాల్ మార్క్ ఏజెన్సీ వాళ్ళు కుమ్ముక్కయి మళ్ళీ పబ్లిక్ ని ప్రజలను మోసం చేయడం స్టార్ట్ చేశాయి. మరి కంప్లైంట్ చేద్దామంటే జనరల్ గా పబ్లిక్ లో ఒక వీక్ పాయింట్ ఉంది, వీక్నెస్ ఉంటుంది. ఏంటి? మనం బిల్లు తీసుకోము, బిల్లు తీసుకుంటే దాంట్లో ట్యాక్స్ పడుతుందని చెప్పి బిల్లు తీసుకోము. వాడు చిన్న పేపర్ మీద వేసి ఇస్తాడు, ఆ స్టాంప్ కొట్టి దానికి 22K916 అని చెప్పి ఆ పేరు రాసి అమౌంట్ వేసి ఇచ్చేస్తాడు. మనం దాన్ని జాగ్రత్త పెట్టుకుంటామా అంటే కొన్ని రోజులు జాగ్రత్త పెట్టి తర్వాత ఎక్కడో పోతుంది అది. మరి రేపొద్దున మనం తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ టెస్ట్ చేసేవాడు ఏం చేస్తాడు? దాంట్లో 22K క్యారెట్ లేదండి, మీరు 18 క్యారెటే ఉంది అంటే మన దగ్గర ప్రూఫ్ ఉండదు గట్టిగా మాట్లాడడానికి. మరి షాపుకు పోయి కంప్లైంట్ చేద్దామంటే ఆ బిల్లు కనబడదు. ఒకవేళ బిల్లు జాగ్రత్త పెట్టుకున్నా కూడా వాడు సింపుల్ గా ఏం చెప్తాడంటే నేను ఇవ్వలేదు, నా దగ్గర కొనలేదు అంటాడు అంతే. నువ్వెక్కడో ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే మోసం చేశాడని వాడికి కూడా తెలుసు. కంప్లైంట్ చేద్దామంటే మన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు. దేని మీద కంప్లైంట్ చేస్తాం మనము? అథారిటీ లేదు, షాపుల్లో కొన్న ప్రూఫ్ లేదు. సో ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చేవి. మరి హాల్ మార్క్ లైసెన్స్ వాడు వేసాడు కదా అంటే వాడి అడ్రస్ కూడా దాంట్లో ఉండదు, ఎక్కడా ఉండదు. హాల్ మార్క్ థర్డ్ పార్టీ వాడు వేసాడు కాబట్టి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత 2000 సంవత్సరం దాటి 21లో అంటే ఒక 20 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఈ బిఏఎస్ ఏం చేసిందంటే ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే కస్టమర్‌కి ఇంకా సెక్యూరిటీ క్రియేట్ చేసింది. కస్టమర్ మోసపోవడానికి అవకాశమే లేదు అనే విధంగా ఈ బంగారం వ్యాపారాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చిందే హెచ్‌యుఐడి సిస్టమ్ అంటాం. మరి హెచ్‌యుఐడి సిస్టమ్ అంటే ఏంటి? ఇది లేటెస్ట్ సిస్టమ్ అన్నమాట. హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. అది హెచ్‌యుఐడి అంటే ఫుల్ ఫార్మ్ అది. మరి హాల్‌మార్క్ యూనిట్ ఎలా ఉంటది అంటే ఏదైనా ఒక నగ కొన్నామనుకోండి షాప్‌లోకెళ్ళి మనము. ఆ షాప్‌లోకెళ్ళి కొన్నప్పుడు దాని మీద ప్రింట్ చేసి ఉంటదది. ఇప్పటికీ చాలా మందికి హెచ్‌ఓడి సిస్టమ్ వచ్చింది, ఇది ఉన్న నగలే కొనుక్కోవాలని చాలా మందికి ఇప్పటికీ తెలియదు పబ్లిక్‌కి. వెళ్తున్నారు హాల్‌మార్క్ ఉంది అని కొనుక్కొని వచ్చేస్తున్నారు. ఆ 22K916 అని కొనుక్కొని వచ్చేస్తున్నారు. వాడు బిల్ ఇచ్చి అన్ని చక్కగా ఇస్తే ఓకే. ఒకవేళ గనుక బిల్లు తీసుకోకుండా మనం వచ్చామంటే తిరిగి మళ్ళీ సేమ్ ప్రాబ్లమే మనం ఫేస్ చేస్తాము. అలా కాకుండా హెచ్‌ఓడి నంబర్ ఉన్న నగ గనక మీరు కొనుక్కుంటే మీకు బిల్లు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ యొక్క నగ మీదనే ఇది ప్రింట్ చేయడం జరుగుతుంది హెచ్‌ఓడి నంబర్. హెచ్‌ఓడి నంబర్ అంటే ఏంటి యాక్చువల్‌గా? ఇది ఎవరేస్తారు? ఇది కూడా హాల్‌మార్క్ ఏజెన్సీ వాళ్ళే వేస్తారు. ఎలా వేస్తారంటే ఏ షాపు వాడైనా కూడా 2021 సంవత్సరం తర్వాత, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్. 2021 తర్వాత ఎవరైనా ప్రతి నగని హాల్‌మార్క్ హెచ్‌యుఐడి సిస్టమ్‌లోనే అమ్మాలి. ఆ సింబల్ వేశాకే అమ్మాలి అని ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటికి కూడా ఇంకా చాలా చిన్న చిన్న షాపుల్లో కూడా ఎవరు వేయట్లేదు. ఆహ్, కాబట్టి మనం ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. మనం నగలు కొనుక్కునేది లక్షలు లక్షలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి తప్పనిసరిగా హెచ్ఓడి సిస్టమ్ ఉందా లేదా గమనించాలి. మరి ఎట్లా ఉంటుంది ఇది? ఈ నంబర్ ఎలా వస్తదంటే ఎప్పుడైతే ఈ షాపుల వాళ్ళు ఈ యొక్క హాల్‌మార్క్ ఏజెన్సీ వాడి దగ్గరికెళ్ళి తన నగని అతనికి ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క స్కానర్ ఉంటది వాళ్ళ దగ్గర. ఆ స్కానర్‌లో దాన్ని పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే దాంట్లో పెట్టాడో ఆ యొక్క నగ డ్యామేజ్ కాకుండా దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ బంగారం ఎంతుందో తెలిసిపోతది.
సో ఎప్పుడైతే పర్సంటేజ్ బంగారం తెలిసిందో అతను ఈ యొక్క నగని దాన్ని ఆ యొక్క బిఐఎస్ వెబ్సైట్ ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ నగని బొమ్మను ఏదైతే ఉందో ఒక ఇమేజ్ ని ఫోటో తీసుకొని దాంట్లో అప్లోడ్ చేయాలి. ప్రతి ఒక్క నగకి అప్లోడ్ చేయాలి. అతను ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దాంట్లో ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేసేటప్పుడు ఏం చేస్తాడు అతను, ఈ నగను ఎవరు తయారు చేశాడు, ఆ షాపు వాళ్ళ లైసెన్స్ నంబరు ప్లస్ వాడి పేరు వాడి అడ్రస్ అన్ని దాంట్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, ఆ యొక్క పర్సంటేజ్ బంగారం వచ్చింది కదా, దాంతో పాటు ఏ కోడ్ వేయాలి. 22 క్యారెట్ బంగారం వస్తే 22 916 ప్రింట్ చేయాలి, లేజర్ ప్రింట్ చేయాలి. లేదు దాంట్లో 18 క్యారెట్ ఉందనుకోండి, 18K750 ప్రింట్ చేయాలి. మరి ప్రక్కన బిఐఎస్ లోగో ప్రింట్ చేయాలి. ఇవన్నీ లేజర్ తోటి ప్రింటింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఇవన్నీ. ఇంతే కాకుండా ఆ యొక్క లైసెన్స్ అయితే ఎవరైతే అమ్మారో ఈ నగని అతని యొక్క లైసెన్స్, అతని అడ్రస్, మరి అదే విధంగా హాల్ మార్క్ ఎవరైతే వేశారో, ఎవరు సర్టిఫై చేస్తున్నారో అతని లైసెన్స్, అతని అడ్రస్ కూడా ఆ యొక్క వెబ్సైట్ లో ఈ యొక్క నగ కిందనే ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే అప్పుడు ఒక 6 డిజిట్ కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అప్పటికప్పుడే జనరేట్ అవుతుంది. ఎలాగంటే మనం ఆధార్ కార్డు డాటా అంతా ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉడాయ్ వాళ్ళు ఏం చేస్తారు, కొత్త వాళ్ళకి అవన్నీ ఎంటర్ చేసి అవన్నీ కొట్టగానే ఆటోమేటిక్ ఒక ఆధార్ కార్డ్ నెంబర్ జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇది అప్పటికప్పుడే జనరేట్ అయ్యే నెంబర్ అన్నమాట. అది కూడా ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటాం. అంటే 3 అక్షరాలు 3 అంకెలు ఉంటాయి. ఇది ఎక్కడ రిపీట్ అనేది కాదు, ఎక్కడ రిపీట్ కాదు కాబట్టి ఒక నగకి ఒక ఆల్ఫా ఒక కోడ్ మాత్రమే ఉంటది. సో ఈ కోడ్‌ని కూడా అతను లేజర్ ప్రింటింగ్ చేసి అప్పుడు ఆ షాప్ వాడికి ఇస్తే అతను తీసుకుపోయి అమ్మాలి. ఇది గవర్నమెంట్ పెట్టిన రూలు. సపోజ్ మీరు హెచ్‌ఐడీ నంబర్ అనేది కొనుక్కున్నారు అనుకుందాం. లెట్ అస్ థింక్. మరి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా మోసం జరిగింది అనుకుందాం. వాడేదో నంబర్ ఇచ్చాడు, ఇద్దరు కుమ్ముక్కయిపోయారు, వేశారు. కానీ ఇక్కడ మనకి న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు గూగుల్ ప్లే స్టోర్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటది. ఆ ప్లే స్టోర్‌లోకెళ్ళి బిఐఎస్ కేర్ అనే ఒక యాప్ ఉంటది. ఆ యాప్‌ని మన మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోకెళ్తే మీకు హెచ్‌యుఐడీ వెరిఫికేషన్ అని ఒక బటన్ ఉంటది. ఆ ఆప్షన్ కొట్టగానే అక్కడ ఈ హెచ్‌ఐడీ నంబర్ అడుగుతుందనమాట అది. ఆ హెచ్‌ఐడీ నంబర్ మనకి ఏదైతే కొన్నామో ఆ నగ మీద ఉంటదో అది హెచ్‌ఐడీ నంబర్ దాంట్లో కొట్టి ఎంటర్ చేయగానే మొత్తం ఆ యొక్క నగ చరిత్ర మొత్తం వచ్చేస్తదండి. ఆ నగను ఎవరు తయారు చేశారు, వాటి లైసెన్స్ నంబర్ ఏంటి, ఈ ఎవరు సర్టిఫై చేసాడు వాళ్ళ లైసెన్స్ నంబర్. ఇన్ కేస్ మనకేమన్నా గనక ఒకవేళ మోసం జరిగిందని అనిపించినప్పుడు, లేదా ఎవరైనా మోసం జరిగిందని టెస్ట్ చేసినప్పుడు గాని చెబితే, మనం కంప్లెయింట్ చేయడానికి అవకాశం ఉంది. సో, డెఫినిట్‌గా వాళ్ళ మీద గవర్నమెంట్ చర్య తీసుకుంటది. మనకి న్యాయం జరుగుతది. ఇది ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి అవేర్‌నెస్ ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ అవేర్‌నెస్. గోల్డ్ అండ్ డైమండ్స్‌గా ఈ గోల్డ్ బిజినెస్‌లో చాలా మంది పబ్లిక్ ఎక్కువగా మోసపోయేది, ఈ యొక్క షాపుల వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదించేది ఈ గోల్డ్ బిజినెస్‌లోనే. సో, ఈ హెచ్‌యుఐడీ నంబర్ తోటి మన బిజినెస్‌కి ఏం సంబంధం అంటే, మన సిరి గోల్డ్ డైమండ్స్ వాళ్ళు ఏదైతే షోరూమ్ ఓపెన్ చేస్తున్నారో, ఇక్కడ మనము హెచ్‌యుఐడీ ఉన్న సిస్టమ్‌లో ఉన్న నంబర్స్ నగలు మాత్రమే అమ్ముతాము. హాల్‌మార్క్ కాదు. హాల్‌మార్క్‌తో పాటు హెచ్‌యుఐడీ నంబర్ ఉన్న నగలు మాత్రమే అమ్ముతాము. మన దగ్గర ఇటువంటి స్కానర్‌లు కూడా మన షోరూమ్‌లో ఉంటాయి. ఎంట్రన్స్‌లోనే ఉంటాయి. ప్రతి ఒక్క నగ మీరు ఏం కొనుక్కున్నా కూడా మా షోరూమ్‌లో మీకు ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత మీకక్కడ ఆ యొక్క హెచ్‌యుఐడీ నంబర్ ప్రకారం ఉన్న తర్వాతనే మీరు బిల్లింగ్ కౌంటర్‌లకెళ్ళి బిల్లు తీసుకోండి. ఎక్కడ మనకి ఎటువంటి మోసం చేసే అవకాశం లేదు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఎప్పుడైతే హెచ్‌యుఐడీ సిస్టమ్ ఎప్పుడొచ్చింది ఇది? 2021లో వచ్చింది. ఎప్పుడైతే 2021లో వచ్చిందో వెంటనే కార్పొరేట్ వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయిపోయారు. భయంకరంగా పెద్ద పెద్ద షోరూమ్‌లు ఓపెన్ చేసి మరి అనేక రకాల వేల వేల ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క షోరూమ్ చూస్తే మీకు దాంట్లో వందల కోట్ల రూపాయలు పెట్టుబడితోటి నగలు కనబడుతూ ఉంటాయి. ఆ నగలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి మీకు. ఒక్కసారి చూడండి. దగదగదగ మెరిసిపోతూ ఉంటాయి. లోపలికెళ్ళి కస్టమర్ కూర్చున్నాడంటే ఏదో ఒక నగ కొనందే బయటికి రానే రాడు. అంత ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. మోడల్స్ చాలా ఉంటాయి. సో, ఇటువంటి మోడల్స్ పెట్టినప్పుడు మరి వీటికి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి కదా తప్పనిసరిగా. తప్పనిసరిగా చేయాల్సిందే. ఎందుకంటే రూ. 1,00,00,000 పెట్టి మరి పబ్లిక్ తెలవాలంటే అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి కాబట్టి, ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితుంది. ఏంటంటే జనరల్‌గా ఎనీ కార్పొరేట్ కంపెనీ తీసుకోండి మీరు. అంటే మనం పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా వాడే అనేక వస్తువులుంటాయి మనకి. ఆ వస్తువులు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటాం. మరి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయంటే వాటికి ఎవరన్నా ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్‌మెంట్ ఎవరు చేస్తారంటే సినిమా యాక్టర్లు చేస్తూ ఉంటారు. కానీ సినిమా యాక్టర్ అడ్వర్టైజ్‌మెంట్ సరిపోతుందా అంటే సరిపోదు. అక్కడ మిడిల్ మెన్ ఉంటారు. మధ్యవర్తులు అంటాం మనం. అది రిటైలర్ గావచ్చు, హోల్‌సేలర్ గావచ్చు, డీలర్ గావచ్చు, డిస్ట్రిబ్యూటర్ గావచ్చు. రకరకాల వ్యక్తులు మనకి దాంట్లో కస్టమర్ దగ్గరికి వస్తువుని చేరవేస్తారు. అంటే మీడియేటర్‌గా ఉండి మనకి సప్లై చేస్తూ ఉంటారు. ఇవి ఒక పద్ధతి కొన్ని ప్రొడక్ట్స్‌లో.
మరి ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అవేంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ గావచ్చు, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ గావచ్చు. మరి వాళ్ళు ఎలా బిజినెస్ జేస్తున్నారు? కస్టమర్‌కి ఎలా ప్రొడక్ట్‌ని అమ్ముతున్నారు అంటే, వాళ్ళు ఏజెంట్‌లను పెట్టుకొని అమ్ముతారు. అంటే మార్కెటింగ్ టీమ్‌ని పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి సేల్ జేసుకుంటారు. కొంతమందేమో మిడిల్ మెన్ పెట్టుకొని మార్కెట్ పెట్టుకొని సేల్ జేసుకుంటే, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ మార్కెటింగ్ టీమ్‌ని పెట్టుకొని వాళ్ళ ద్వారా కస్టమర్‌లకి తన ప్రొడక్ట్‌ని సేల్ చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే దీంట్లో కామన్‌గా ఉండేది ఏంటి అంటే అడ్వర్టైజ్‌మెంట్, మీడియా, సెలబ్రిటీసు. మరి బంగారం బిజినెస్ మాత్రం విచిత్రం ఏంటంటే ఇక్కడ మధ్యవర్తులు లేరు. అదే విధంగా మార్కెటింగ్ టీమ్ అంటే ఏజెంట్లు కూడా లేరు. వితౌట్ మార్కెటింగ్ టీమ్, వితౌట్ మిడిల్ మెన్ ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్‌ని మాత్రమే ఉపయోగించుకొని చేసే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ గోల్డ్ బిజినెస్సే. మరి ఎందుకు వీళ్ళు మార్కెటింగ్ టీమ్‌ని పెట్టుకోలేదు? అంటే వీళ్ళకి డబ్బు వెంటనే కావాలి. వెంటనే కావాలి. కోట్లు, వేల కోట్లు పెట్టుబడి పెడతారు. మరి ఒకరోజు షోరూమ్‌లో బిజినెస్ జరగలేదంటే, ఆ యొక్క వేల కోట్లు వాడు అప్పు తీసుకొచ్చి పెట్టడం ఏదో జరుగుతది. కంపల్సరీగా వడ్డీ కట్టుకోవాలి కాబట్టి, వాడికి బిజినెస్ జరగలేదు అంటే ఆ రోజు చాలా నెగెటివ్‌లోకి ఎళ్ళాల్సిన అంటే పే చేసుకోవాలి. తప్పదు వాడికి. సో, అందుకని వీళ్ళేం చేస్తారంటే, ఒకేసారి ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే కొన్ని లక్షల మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే ఈ సెలబ్రిటీస్ మీదే వాడు నమ్ముకొని, వాళ్ళకి ముందే కోట్ల, కోట్ల రూపాయలు డబ్బులు ముందుగానే ఇచ్చేసి, ఈరోజు పెద్ద, పెద్ద కార్పొరేట్ కంపెనీస్ మీరు చూస్తూనే ఉన్నారు. మలబార్ గావచ్చు, భీమా గావచ్చు, తనిష్క్ గావచ్చు, కళ్యాణ్ గావచ్చు, మరి ఒక్కొక్కళ్ళు ఈ యొక్క సెలబ్రిటీస్ 3,00,00,000, 5,00,00,000 సంవత్సరానికి తీసుకునే వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేస్తూ ఉంటారు. ఇది జనరల్‌గా జరిగే పని. అయితే ఇక్కడే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా వచ్చిన వ్యక్తి ఎవరంటే కూసంపూడి రవీంద్ర. ఈయనే మన కంపెనీ సీఎండీ గారండి. చీఫ్ మేనేజింగ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన. కూసంపూడి రవీంద్ర. మరి ఈయనకొక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చిందంటే, ఇప్పుడు మార్కెట్‌లో ఏదైతే గోల్డ్ బిజినెస్ జరుగుతూ ఉందో, మరి ఆ గోల్డ్ బిజినెస్‌లో కనుక నేను లేనిది గనక క్రియేట్ చేయగలిగితే ఎలా ఉంటది? మరి లేనిదేంటి ఇక్కడ? మధ్యవర్తులు లేరు. ఓకే. మరి బిజినెస్ చేయాలి గదా! ఎలా చేయాలి? నేను షోరూమ్ ఓపెన్ చేయదలుచుకున్నాడు ఈయన. షోరూమ్ ఓపెన్ చేసి నేను గూడా వాళ్ళలాగే సెలబ్రిటీస్‌ని పెట్టుకొని వాళ్ళలాగా బిజినెస్ చేయకుండా, నేను ఒక కొత్త విధానంలో చేస్తే ఎలా ఉంటది? అని ఒక ఐడియా వచ్చింది. ఇన్నోవేటివ్ ఐడియా ఫర్ రీప్లేసింగ్ సెలబ్రిటీస్. అంటే సెలబ్రిటీస్‌ని, మీడియాని, అడ్వర్టైజ్‌మెంట్‌ని రీప్లేస్ చేసి పబ్లిక్ దగ్గరికి మార్కెటింగ్ టీమ్ తోటి వెళ్తే ఎలా ఉంటది సొసైటీలో అని ఒక ఐడియా వచ్చింది. ఏదైనా ఒక స్టార్టప్ అంటే డెఫినిట్‌గా ఒక కొత్త ఐడియాతో ఒకటొస్తాయి. స్టార్టప్స్ అన్ని ఎలా వస్తాయి? ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో స్టార్ట్ అయితాయి. అలాగే ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనుకోండి. ఈయనకొచ్చిన ఐడియా ఏంటంటే మార్కెట్‌లో సొసైటీలో మార్కెటింగ్ టీమ్ తోటి ఎక్కడా గోల్డ్ బిజినెస్ లేదు కాబట్టి ఆ సెలబ్రిటీస్‌ని, మీడియాని, అడ్వర్టైజ్‌మెంట్‌ని రీప్లేస్ చేసి నేను మార్కెటింగ్ టీమ్ తోటి బిజినెస్ చేస్తే ఎలా ఉంటది అనే ఒక ఐడియా వచ్చింది. మరి అంతే కాకుండా ఈ యొక్క గోల్డ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో జరుగుతుంది. అంటే ఓన్లీ షోరూమ్స్ పెట్టి మాత్రమే జరుగుతుంది. మరి నేను డైరెక్ట్ సేల్స్ అనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మరి దీన్ని కూడా అది ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి కలిపి యాడ్ చేసి, ఈ గోల్డ్ బిజినెస్‌ని రీడిఫైన్ చేస్తే ఎలా ఉంటది అని రెండో ఐడియా వచ్చింది. అంటే ఇక్కడ 2 బిజినెస్‌లు జరుగుతాయి ఒకేసారి. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ జరుగుతది. జనరల్ కస్టమర్స్ వచ్చి కొనుక్కుంటారు. మరి అదే విధంగా పర్మనెంట్ కస్టమర్స్ ఎవరుంటారు? ఈ మార్కెటింగ్ టీమ్‌లో ఎవరైతే వస్తారో కంపెనీ తోటి వాళ్ళు కూడా రెగ్యులర్‌గా కొనుక్కునేలాగా 2 రకాల సేల్స్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటది? అని ఒక ఐడియా వచ్చింది. రెండో ఐడియా. మరి మూడో ఏంటేంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ ఆహ్, పర్టిక్యులర్ గోల్డ్ బిజినెస్‌లో తీసుకుందాం. మిగతా ప్రొడక్ట్స్ దాంట్లో చాలా మంది చేస్తూ ఉన్నారు. అది మనకు తెలిసిందే. కొన్ని కంపెనీస్ చేస్తూనే ఉన్నాయి. అజిమ్ ప్రేమ్‌జీ ఉన్నారు. అలాగే మనకి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అన్ని రకాలు ఏదో ఒక సామాజిక సేవ చేస్తూ ఉంటారు. దాంట్లో డౌటే లేదు. కానీ పర్టిక్యులర్‌గా గోల్డ్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద షోరూమ్స్ ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరి వీళ్ళేమన్నా సామాజిక సేవ చేస్తున్నారంటే దే అసలు ఏం చేయట్లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సెలబ్రిటీస్‌కి ఇచ్చి డబ్బులిచ్చడమే సరిపోతుంది. ప్లస్ వాళ్ళు బ్రాంచ్‌లు పెంచుకోవడమే సరిపోతుంది. కానీ మన కూసంపుటి రవీంద్ర గారు ఏమనుకున్నారంటే, నేను ఎలా బిజినెస్ చేయదలుచుకున్నాను, ఎలానా షోరూమ్ పెట్టదలుచుకున్నాను. మరి నా షోరూమ్స్ కూడా త్రూఅవుట్ ఇండియా మొత్తం వెళ్ళాలి. ఈ షోరూమ్స్ ఇండస్ట్రీ ఈ యొక్క బిజినెస్‌ని ఎలా డెవలప్ చేస్తానో, దానికి నేను ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎందుకు నేను ఉపయోగించుకోకూడదు? అంటే అన్‌ఎంప్లాయిడ్, అండర్ ఎంప్లాయిడ్ మార్కెటింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మార్కెట్‌లో అది రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, ఇన్స్యూరెన్స్‌లో కావచ్చు, మరి అదే విధంగా చిరుద్యోగులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను అవకాశం కల్పిస్తే ఎలా ఉంటది మార్కెటింగ్ టీమ్‌కి? నేను ఎలాగో మార్కెటింగ్ టీమ్‌ని పెట్టుకోవాలనుకున్నా కాబట్టి, అదేదో వీళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే ఎలా ఉంటది? అది నేను సామాజిక సేవలాగా నేను చేస్తే ఎలా ఉంటది? అనే ఉద్దేశ్యంతోటి ఈయన ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో సిరి గోల్డ్ మర్చెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించారు. అది ఉప్పల్ భగాయత్
మన నాగోల్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఉప్పల్ భగాయత్ అని. అక్కడ ఈయన 2 years బ్యాక్ ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈయనకి కంపెనీ స్టార్ట్ చేసే ముందే గత అనుభవం ఏదైతే ఉందో, అంటే గత 30 సంవత్సరాలుగా ఈయన గోల్డ్ ఫీల్డ్ లోనే ఉన్నారు. ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ లో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ తో కలిపి ఈ యొక్క గోల్డ్ వ్యాపారం గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు. కాకపోతే అతనికంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనే ఉద్దేశంతోటి అది కలిసి చేసిన వ్యాపారం, అంటే బ్రదర్స్ తో కలిసి చేసిన వ్యాపారం కాబట్టి తను విడిగా బయటకొచ్చి తనకంటూ ఒక ఇన్న ఐడెంటిటీ ఉండాలని సిరి గోల్డ్ షోరూమ్ అనే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేసి, సిరి గోల్డ్ మర్చెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి ఈ యొక్క బిజినెస్ ని ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక వ్యాపార విధానంలో తీసుకెళ్తే ఎలా ఉంటదనే ఉద్దేశంతో ఇలా ముందుకెళ్తూ ఉన్నారు. మరి దానికి కావాల్సిన లీగాలిటీ సర్టిఫికేట్స్, అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి తప్పనిసరిగా. బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర జిఎస్టీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి పాన్ కార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మనం జిఎస్టీ పే చేస్తున్నాము, ట్యాక్స్ కూడా పే చేస్తున్నాము. మరి అంతేకాకుండా మనం చేసే బిజినెస్ గోల్డ్ బిజినెస్ కాబట్టి పర్టికులర్ గా బిఏఎస్ లైసెన్స్ కూడా తీసుకోవాలి మనం. ఎందుకంటే మనం జనరల్ గా రిజిస్ట్రేషన్ కంపెనీ సర్టిఫికేట్ వేరే, పర్టికులర్ ప్రొడక్ట్ మీద మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రొడక్ట్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో, ఇది రెగ్యులేటింగ్ ఎవరు చేస్తారు బంగారు నగలను అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేస్తుంది. కాబట్టి దాని దగ్గర కూడా మనం లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ లైసెన్స్ ఏంటి అంటే వీఆర్ ఆథరైజ్డ్, అంటే ఈ కంపెనీ ఏదైతే సిరి గోల్డ్ మర్చెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి అథారిటీ ఉంది. ఏం అథారిటీ ఉంది? బయట మీరు ఏవైతే గోల్డ్ కంపెనీస్ చూస్తున్నారో అది రకరకాల జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్. వాళ్ళలాగానే మనకు కూడా రిటైల్ బిజినెస్ చేసుకోవచ్చు, షోరూమ్స్ పెట్టుకోవచ్చు, హాల్ మార్క్ మనము కూడా అథారిటీ వేసుకోవచ్చు, టెస్ట్ చేయొచ్చు. అన్ని రకాలు, అంటే బయట షోరూమ్ లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని పనులు మనకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. ఈ లైసెన్స్ సంబంధించింది అదే అనమాట. సో మనది ఎంఎల్ఎం కంపెనీ చూడటానికి లేదు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అంటే ఒక పర్టికులర్ కేటగిరీకి మాత్రమే లైసెన్సులు ఉంటాయి. కానీ మనది జనరల్ షోరూమ్ బిజినెస్ చేస్తున్నాము. అదే విధంగా మార్కెటింగ్ కి మాత్రమే మనము ఎంఎల్ఎం ని ఉపయోగించుకున్నాము. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో బయట జనరల్ గా ట్రెడిషనల్ జ్యువెలరీ బిజినెస్ ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఒక 2 minutes లో చెప్తా మీకు. ఇక్కడ చూడండి, మీకు రకరకాల కంపెనీస్ ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలరీ, తనీష్క్ గాని, మలబార్ గాని, భీమా గాని, ఎన్నో కంపెనీస్ కనబడతాయి మనకి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కడైనా ఒక షోరూమ్ ఓపెన్ చేసే ముందు వాళ్ళు సెలబ్రిటీస్ ని, మీడియాని ప్రమోషన్ గా ఉపయోగించుకుంటూ ఉంటారు. మీకు అదే తెలిసిందే. మరి ప్రమోషన్ ద్వారా ఏం చేస్తారు ఈ సెలబ్రిటీస్ అంటే కస్టమర్లని షాప్ వైపుకి డైవర్ట్ చేస్తారు. అంతే వాళ్ళు చేసే పని. నా మలబార్ అని ఆయన అంటాడు, నా కళ్యాణ్ నేనంటాడు, నా తనిష్క్ అని ఇంకో మేడం చెప్తుంది. సో ఇక్కడ వాళ్ళు పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి షాప్ వైపుకి పిలిపిస్తారు వాళ్ళందరినీ. మరి షాపులోకి వెళ్ళి కస్టమర్ ఏం చేస్తాడు? తనకి నచ్చిన నగలేవో కొనుక్కుంటాడు. అందరూ పోతారంటే చూసిన ప్రతి ఒక్కరు పోరు గానీ ఒక 20% అయితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కాబట్టి 100 మందిలో ఒక 20 మంది ఆ షాప్‌కి వెళ్లి కొనుక్కుంటే వాళ్ళు కొనుక్కున్న అమౌంట్ ఏదైతే ఉందో అది కంపెనీకి చేరినప్పుడు దాంట్లో 90-95% అనేది ఆ కంపెనీ ప్రాఫిట్ కావచ్చు, లేకపోతే కంపెనీ షోరూమ్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, లేదా ప్రొడక్ట్ కాస్ట్ కావచ్చు. అదంతా దాంట్లోకే వెళ్ళిపోతది. మరి 5-10% ఏదైతే ఉందో అది కంపెనీ ముందుగానే ఈ యొక్క సెలబ్రిటీస్‌కి అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంది కాబట్టి అది రికవరీ చేసుకుంటది, అంతే చేసేదది. సో ఇలాగ ఒక 5-10% ప్రతి ఒక్కళ్ళకి కంపెనీకి ప్రాఫిట్ వస్తూనే ఉంటది. మీరు ఏ జ్యువెల్లరీ షాప్ కైనా అడగండి. ఒక 5-10% ఈ యొక్క సెలబ్రిటీస్‌కి ఇస్తుంది. ప్లస్ అది కూడా ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటది. కానీ మన సిరి గోల్డ్ కంపెనీ ఏం చేస్తుంది? ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాబట్టి మన కంపెనీలో ఏంటంటే ఇక్కడ కూడా కంపెనీ ఉంది. మనకు ఆఫీస్ ఉంది. సిరి గోల్డ్ ఆఫీసు, రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చి ఉప్పల్ బగాయత్‌లో ఉంది. మరి ఆ కంపెనీ ఏం చేస్తుంది ఈరోజు ఎల్బీ నగర్‌లో ఒక షోరూమ్ ఓపెన్ చేస్తుంది. మన మొట్టమొదటి షోరూమ్ ఎల్బీ నగర్‌లో వస్తుంది. అది కూడా మీకు ఫిబ్రవరి ఆర్ మార్చి కల్లా మన షోరూమ్ వస్తుంది. మరి ఆ షోరూమ్‌లో నగలు కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? కంపెనీ ఏం చేసింది? మార్కెటింగ్ అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ మర్చెంట్ పార్ట్నర్ అని ఉపయోగించుకుంటుంది. మరి ఈ మర్చెంట్ పార్ట్నర్స్ ఎవరు? ఎవరైతే కంపెనీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారో, కంపెనీలో బంగారం వ్యాపారం చేయాలనుకుంటారో, మరి కంపెనీతో పాటు నేను కూడా బంగారం వ్యాపారం పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేసి, నేను కూడా ఒక మంచి ఆదాయం పొందాలనుకుంటారో, అటువంటి వాళ్ళనే మర్చెంట్ పార్ట్నర్స్ అంటారు. ఈ కంపెనీ అవకాశం ఇస్తుంది. ఎవరైనా కూడా నా దగ్గర మర్చెంట్ పార్ట్నర్‌గా రావచ్చు. వచ్చి నా కంపెనీని ప్రమోట్ చేయండి, నా నగలని ప్రమోట్ చేయండి, నా షోరూమ్స్ ప్రమోట్ చేయండి. ప్రమోషన్ చేయడం ద్వారా కస్టమర్లు గనక నా దగ్గరకొచ్చి కొనుక్కున్నప్పుడు, నాకు మిగిలిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో 5-10% సెలబ్రిటీస్‌కి
ఇవ్వకుండా అది మీకే ఇస్తాను అంటుంది కంపెనీ. సింపుల్ అండి, ఇక్కడ ఏం లేదు. జస్ట్ రీప్లేస్ చేసింది కంపెనీ ఐడియా. ఎండి గారి ఐడియా ఒకటే, సెలబ్రిటీస్ ని, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ని, ఈ యొక్క పబ్లిసిటీని నేను రీప్లేస్ చేస్తున్నాను. ఎవరితోటి? మర్చెంట్ పార్ట్నర్ తో రీప్లేస్ చేస్తున్నాను. సో అక్కడ మిగిలిపోయిన అమౌంట్ ని నేను వీళ్ళకి కమిషన్స్ రూపంలో, ఒక ప్రాఫిట్ రూపంలో నేను ఇస్తున్నాను అంటుంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మరి ఇది లీగలా? ఎందుకంటే ఇది లీగల్ కాకపోతే మరి మిగతా కంపెనీలు ఎందుకు చేయట్లేదు లీగల్ అయితే అని చాలా మందికి డౌట్ రావచ్చు. మరి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఒక 5 to 10 years నుంచి చేస్తూనే ఉన్నాయి బిజినెస్, పెద్ద పెద్ద షోరూములు పెట్టుకొని. మరి వాళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు మర్చెంట్ పార్ట్నర్ గా? మరి సిరి గోల్డ్ ఎందుకు ఇస్తుంది అంటే ఇక్కడ 100% లీగలేనండి ఇది. 2023లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ జారీ చేసింది. పార్లమెంట్ లో ఒక ఆ, చట్టబద్ధంగా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే 2023లో ఇచ్చింది, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో ఎవరైతే కంపెనీ బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్, అంటే మార్కెటింగ్ టీమ్ ద్వారా ఒక నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ ని కనుక మీరు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్ ని కనుక మార్కెట్ లో అమ్మితే ఆ పద్ధతి ఏదైతే ఉందో అది లీగలే, ఇల్లీగల్ కాదు. దే కెన్ సెల్ గూడ్స్ అండ్ దాని ద్వారా వచ్చే కమిషన్ కూడా లీగలే అని చెప్పి 2023లో క్లియర్ గా మనకి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఈ చేసే ఈ బిజినెస్ ఏదైతే ఉందో, ఈ మోడల్ ఏదైతే ఉందో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ ఏదైతే ఉందో ఇది 100% లీగలే. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. జనరల్ గా బంగారం అమ్మాలంటే మనం లైసెన్సులు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, చాలా ఉంటాయి లీగాలిటీస్. కానీ ఇక్కడ మనం ఏ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన లైసెన్స్ అన్ని మన సిరి గోల్డ్ వాళ్ళు తీసేసుకున్నారు. జస్ట్ మనం మర్చెంట్ పార్ట్నర్ గా అవుతే చాలు. దాంట్లో ఒక మర్చెంట్ పార్ట్నర్ గా మనం అయినప్పుడు మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు, మనకు ఒక గుర్తింపు ఉంటుంది దాంట్లో. దాని ద్వారా మనం బిజినెస్ చేసుకోవచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ. సో ఇక్కడ మనము నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనము ఏదైతే ప్రొడక్ట్స్ అమ్ముతున్నామో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఎటువంటివి? యూనివర్సల్ ప్రొడక్ట్. ఇప్పటిదాకా బయట కంపెనీస్ చాలా చూసాం మనం, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఎంఎల్ఎం కంపెనీ, రకరకాల పేర్లు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు మీరు. సో ఆ కంపెనీస్ లో ప్రొడక్ట్స్ ఏంటి అంటే అవన్నీ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్, లేకపోతే వాటర్ ప్యూరిఫైర్స్, ఇలా రకరకాల ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రొడక్ట్ తీసుకొని మార్కెట్ లోంచి బయటకు వస్తుంది. మరి ఆ ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్ లో ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయి. మనకు బయట పేస్ట్ దొరుకుతుంది, ఎంఎల్ఎం లో కూడా పేస్ట్ దొరుకుతుంది, బయట షాంపూ దొరుకుతుంది, ఎంఎల్ఎం లో కూడా షాంపూ దొరుకుతుంది. కాకపోతే ఆ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే ఆ యూనివర్సల్ ప్రొడక్ట్ కాదు అది. అంటే మార్కెట్ లో లేని ప్రొడక్ట్ ఉన్న ప్రొడక్ట్ ఏం కాదు అక్కడ, అది ఎసెన్షియల్ కాదు. మనకి ఎంఎల్ఎం లో కొనుక్కొని రూల్ ఏం లేదు, కాబట్టి పక్క షాప్ లో కూడా బయట దొరుకుతాయి, అది కొనుక్కోవచ్చు. కాకపోతే వాడు ఏంటంటే అవన్నీ ఓవర్ ప్రైస్ చేస్తూ ఉంటాయి. అంటే మీరు బయట మార్కెట్ లో రూ. 50 రూ. 100 పేస్ట్ ఉంటే దాన్ని వాడు రూ. 200 అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వాడు కమిషన్లు ఇవ్వాలి కాబట్టి ఎంఎల్ఎం కంపెనీలో తప్పనిసరిగా మనతోటి రూ. 50 పేస్ట్ ని రూ. 100 అమ్మిస్తాడు. ఎక్స్ట్రాగా మనం తీసుకొచ్చి ఏ కంపెనీకి ఇచ్చిన రూ. 50ని వాడు మళ్ళీ రూ. 10 ఎంతో దాంట్లో తీసుకొని మిగిలిన రూ. 40 మనకి కమిషన్స్ రూపంలో పంచుతున్నాడు. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇప్పటిదాకా చేసిన పని ఇదే. ఏ ప్రొడక్ట్ కంపెనీ అయినా కూడా ఇదే పని చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము సిరి గోల్డ్ లో అంటే ఇక్కడ మనం ఎక్కడా ఎక్స్ట్రాగా పైసా తీసుకోవడం లేదు. మనం ఈరోజు బంగారు నాణ్యాలు కానీ, రేపు అమ్మబోయే బంగారు నగలు కావచ్చు, ఇప్పుడు అమ్ముతున్న బంగారు నాణ్యాలు కావచ్చు, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అమ్ముతున్నాం మనం కంపెనీ షోరూ ఆఫీస్ లోంచి. మరి అవన్నీ ఏ రేటుకి అమ్ముతున్నాము? మార్కెట్ ప్రైస్కే అమ్ముతున్నాము, ఎక్స్ట్రాగా పైసా తీసుకోవట్లేదు. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు ఈ రోజు మార్కెట్ లో అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తుంది, మనమే ఫిక్స్ చేయట్లేదు. కానీ బయట షాంపూలు కానీ, సబ్బులు కానీ, లేకపోతే పేస్ట్లు కానీ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? అది ఆ కంపెనీ ఫిక్స్ చేస్తుంది. కాబట్టి కంపెనీకి మారిపోతూ ఉంటాయి రేట్లు. కానీ ఇక్కడ బంగారం రేట్ ఎక్కడైనా యూనివర్సల్ గానే ఉంటది. అది యూనివర్సల్ ప్రొడక్ట్, అది ఎసెన్షియల్ ప్రొడక్ట్. ప్రతి ఒక్కరింట్లో బంగారం కావాలి. మార్కెట్ ప్రైస్ అంటే అది ఫిక్స్ అయి ఉంటది. కాకపోతే దాని ఆభరణాలు తయారు చేసిన తర్వాత అక్కడ చార్జెస్ వేరీ కావచ్చు, మజూరీ ఛార్జ్ వేరీ కావచ్చు, తరుగు ఛార్జ్ వేరీ కావచ్చు, అవి మారుతాయి. కానీ బంగారం మార్కెట్ ప్రైస్ మాత్రం ఎప్పటికీ మారదు. ఎక్కడ కొన్నా కూడా ఇండియాలో ఒకే రకంగా, ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. మరి అప్రిసియేషన్ వాల్యూ కూడా ఉంటుంది. ఎలా ఉంటది ఇది? మీరు బంగారం ఈరోజు కొనుక్కోమని చెప్పారనుకోండి మార్కెట్ లో, లేదా మీరు కొనుక్కున్నా, లేదా ఒకరికి చెప్పారు కొనుక్కోమని, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని కొనుక్కున్నారు అనుకుందాం. దాని వాల్యూ పెరిగేదే కానీ తరిగేదేం కాదు. అదే మీరు ఈరోజు ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోమని చెప్పారు వాళ్ళ ఆరోగ్యం గురించి, కొనుక్కున్నారు, తప్పేం లేదు. కానీ దాని వాల్యూ ఏమైతుంది? కొంతకాలం అయిన తర్వాత డిప్రిసియేషన్ అయిపోతూ ఉంటది. అంటే దాని వాల్యూ తగ్గిపోతూ, లైఫ్ తగ్గిపోతూ ఉంటది. అలాగే మీరు ఏ వస్తువు కొనుక్కోమన్నా కూడా మా ప్రపంచంలో ఎప్పుడు డిప్రిసియేషన్ వాల్యూనే ఉంటది. మరి అప్రిసియేషన్ దేనికి ఉంటదంటే రెండింటికి ఉంటది. ఒకటి భూమి, రెండోది బంగారము. వీటికి మాత్రం అప్రిసియేషన్ వాల్యూ ఉంటది. మరి కమిషన్స్ ఎలా ఇస్తుంది సిరి గోల్డ్ లో అంటే ఇక్కడ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్ లోంచి మిగతా కంపెనీలు సెలబ్రిటీస్ కి పంచి పెడుతున్నాయి.
కానీ మన కంపెనీ ఏం చేస్తుంది, ఈ యొక్క మర్చెంట్ పార్ట్నర్స్ ఏవైతే ఉంటారో మార్కెటింగ్ టీమ్ ద్వారా వాళ్ళకి మాత్రమే పంచిపెడుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సరే ఇదంతా బానే ఉంది సార్. మీ పక్క షోరూమ్‌లో కొనకుండా మీ షోరూమ్‌లో కొనుక్కుంటే మాకేంటి బెనిఫిటు? ఇది చాలా ఇంపార్టెంట్. మర్చెంట్ పార్ట్నర్ వస్తాడు మీ దగ్గరికి. మరి మర్చెంట్ పార్ట్నర్‌గా మనం కూడా దీంట్లోకెళ్ళాలి గదా! మరి బయటికెళ్ళిన తర్వాత మనం కస్టమర్‌ని కన్విన్స్ చేయాలి ఫస్ట్. మరి కన్విన్స్ చేయాలంటే మన షోరూమ్‌లో బెనిఫిట్స్ ఏంటి? పక్క షోరూమ్ కంటే అనేది మనకు తెలవాలి. ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పుడు మనం కస్టమర్‌కి చెప్పి మనం బంగారం అమ్మడానికి అవకాశం ఉంది. ఏ మార్కెటింగ్ టీమ్‌కైనా ఇదే కావాలి. మరి జనరల్‌గా చూడండి, మీరు పక్క షోరూమ్‌లోకెళ్ళి ఏదైనా ఒక వస్తువు గనక పర్చేజ్ చేయాలంటే మనం ఎక్స్ అనే ఒక షోరూమ్‌లోకెళ్ళి మీరు నగలు కొనుక్కోవాలంటే మీకు 2 మార్గాలుంటాయి. ఒక మార్గం ఏంటంటే మీ దగ్గర డబ్బులుంటే పర్చేజ్ చేయడం. కొనుగోలు చేసేస్తారు. మీ దగ్గర 5,00,000 డబ్బుందనుకోండి, మీరు షోరూమ్‌కెళ్తారు. మీకు నచ్చిన నగలు జూసుకుంటారు. 5,00,000 నగలు, రూపాయల్లో ఎన్ని నగలొస్తే అన్ని నగలు కొనుక్కొని ఇంటికొచ్చేస్తారు. సపోజ్ మీరు ఒక చైన్ కొనుక్కుందామని ఎళ్లారు. లేదా ఒక బ్రేస్లెట్ కొనుక్కుందామని ఎళ్లారు. షోరూమ్‌కెళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత మీకు రకరకాల బ్రేస్లెట్‌లు చూపిస్తాడు వాడు. దాంట్లో మీకు 30,000 నుంచి ఉంది, 20,000 ఉంటాయి, 50,000 ఉంటాయి, రూ. 1,00,000 ఉంటాయి. 3,00,000, 5,00,000తో కూడా బ్రేస్లెట్‌లుంటాయి. మన దగ్గర డబ్బుంటే వెంటనే కొనుక్కుంటాం. లేకపోతే ఏం చేస్తాము, పర్చేస్ అడ్వాన్స్ పే చేస్తాం. ఒకసారే కొనుక్కోలేక డబ్బులు లేకపోతే మనం ఏం చేస్తాము, అడ్వాన్స్ పే చేస్తాం. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న నగ 50,000 ఉంటే 50,000 ఉంటే కొనేసుకుంటాము. పర్చేజ్ అయిపోతది. 50,000 లేకపోతే 10,000 అడ్వాన్స్ కట్టి మిగతా 40,000 ఈఎంఐలో కట్టుకుంటాము. 3 నెలలు, 4 నెలలు, 5 నెలల్లో. తర్వాత బ్రేస్లెట్ తీసుకొని ఇంటికొస్తాం. ఇదే జరిగేది జనరల్‌గా. ఏ షోరూమ్‌లో ఇదే జరుగుతది. కానీ మీరు కంపెనీలో ఏమంటారు, మీ షోరూమ్‌లో అంటే మిమ్మల్ని కస్టమర్ అంటాడు అంతే. మీరు ఒకసారి కొనుక్కున్నా, 100 సార్లు కొనుక్కున్నా మీకున్న రిలేషన్‌షిప్ షోరూమ్‌కి మీకు ఏంటి అంటే ఓన్లీ కస్టమర్. గుర్తుపడితే బాగున్నారని పలకరిస్తాడు. రెండోసారి ఎళ్ళినప్పుడు చాయ్ ఇస్తాడు. లేదంటే కూల్ డ్రింకో ఏదో ఇస్తాడు అంతే. బట్ రిలేషన్‌షిప్ ఏంటంటే కస్టమరే. మీరు బావుందని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత, వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు చూసి, వాళ్ళని గూడా మీరు తీసుకెళ్ళి కొనిపిస్తే కూడా స్టిల్ మీరు కస్టమరే. అక్కడ గూడా మీకేం బెనిఫిట్ ఇవ్వడు వాడు. అంటే మీరు రిఫరల్‌గా తీసుకెళ్ళి 10 మంది కస్టమర్‌లతో కొనిపించినా కూడా మీకేం బెనిఫిట్ లేదు. మీరు కొనుక్కున్నా ఏమి బెనిఫిట్ లేదు. కానీ ఇదే పని గనక మీరు సిరిగోల్డ్‌లో చేస్తే, ఒక మర్చెంట్ పార్ట్నర్‌గా మీరు సిరిగోల్డ్‌లో చేస్తే మీకొచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ కొనుగోలు చేస్తే చాలు మర్చెంట్ పార్ట్నర్ అంటుంది. మర్చెంట్ పార్ట్నర్ కావడానికి మీరేమి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓ 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. వ్యాపార భాగస్వామి కావాలని కంపెనీ చెప్పడం లేదు మిమ్మల్ని. జస్ట్ కొనుగోలు చేయమంటుంది. మీరు పక్క షాపులో ఎలా కొనుగోలు చేస్తారో ఇక్కడ కూడా కొనుగోలు చేయండి. కొనుగోలు చేస్తే మీకు మర్చెంట్ పార్ట్నర్ అని ఒక హోదా ఇస్తాను. కస్టమర్ గాదు ఇక్కడ వ్యాపార భాగస్వామి అంట. మరి చెప్పి ఏం చేస్తాను? లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇస్తా అంటుంది. కంపెనీలో లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇస్తా అంటుంది. మరి మెంబర్‌షిప్ ఇస్తే ఏంటి సార్ మాకు బెనిఫిట్ అంటే, మీకు లైఫ్ టైమ్ డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు కంపెనీలో ఎప్పుడు కొన్నా కూడా మీకు జీవితాంతం డిస్కౌంట్స్ ఇస్తా అంటుంది. మరి ఇప్పటిదాకా పక్క షోరూమ్‌లో ఎవడు ఇవ్వలేదు కదా మనకి. ఫస్ట్ సారి కొంటే ఇవ్వలేదు ఓకే. మరి రెండోసారో, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అట్లా 10 సార్లు కొన్నారు మీరు. అయినా కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు. అంటే మనం కస్టమర్‌గానే ఉంటాం. లాభాలు వాడే తీసుకుంటాడు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, మీరు ఒక్కసారి కొనండి జీవితాంతం డిస్కౌంట్స్ ఇస్తా అంటుంది. మర్చెంట్ పార్ట్నర్ కాబట్టి. మీరు నా వ్యాపార భాగస్వామి కాబట్టి మీకు జీవితాంతం డిస్కౌంట్లు ఇస్తా. మరి కమిషన్ ఏంటి? మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని కస్టమర్‌లను పట్టుకొచ్చి నాకు రిఫరల్‌గా మీరు బిజినెస్ ఇస్తే, బిజినెస్‌ని గనక నాకు పెంచితే, మీకు వాళ్ళ మీద వాళ్ళు కొన్న బిల్లు మీద కమిషన్‌లు కూడా ఇస్తా అంటుంది కంపెనీ. ఇప్పటిదాకా ఈ యొక్క గోల్డ్ ఇండస్ట్రీలో అంటే గోల్డ్ చరిత్రలో, గోల్డ్ బిజినెస్ చరిత్రలో ఏ ఒక్క షోరూమ్ వాడు గనక ఈ పని చేసుంటే నిజంగా ఇప్పటికి కొన్ని లక్షల మందికి మార్కెటింగ్ ఉపాధి దొరికేదండి. జీవనోపాధి దొరికేది. చాలా మంది ఈరోజు ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు గావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గావచ్చు, ఇదే అవకాశం వాళ్ళకి బంగారం షోరూమ్ వాళ్ళు గనక ఇచ్చుంటే కొన్ని లక్షల మందికి ఆదాయం వచ్చేది. జీవనోపాధి కల్పించేది. కానీ ఎవడు అటువంటి అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ సిరి గోల్డ్ వాళ్ళు మీకు అవకాశం ఇస్తున్నారు. మీరు రిఫరల్ చేయండి. కస్టమర్‌ని తీసుకురండి. మీరు హ్యాపీగా కమిషన్‌లు తీసుకోండి. మరి కస్టమర్‌కి మంచి బంగారం ఇస్తామా? 100% ఇంతకుముందే చెప్పాను మీకు. ప్యూరిటీకి ఎటువంటి కాంప్రమైజ్ లేదు. హెచ్‌యుఐడి సర్టిఫైడ్ నగలనే అమ్ముతాము. హాల్‌మార్క్ ప్యూరిటీ సర్టిఫికేట్ తోటి మనము బంగారు కాయిన్‌లు గూడా అమ్ముతాము. మరి మీరు మర్చెంట్ పార్ట్నర్‌గా వచ్చి మీరు పర్సనల్ బెనిఫిట్స్ పొందండి. కమిషన్‌లు తీసుకోండి. మీరు కూడా మార్కెటింగ్ చేస్తే అంటే కొత్త మర్చెంట్ పార్ట్నర్స్‌ని గనక మీరు తీసుకొచ్చి కంపెనీకి పరిచయం చేస్తే మళ్ళీ వాళ్ళ మీద గూడా మీకు కమిషన్స్ ఇస్తా ఉంటుంది. ఇది రెండో సెగ్మెంట్. అంటే మీరు సొంతగా మీరు కొనుక్కుంటే మీకు డిస్కౌంట్‌లు, కస్టమర్‌ని తీసుకొస్తే కమిషన్‌లు, మరి మీరు గూడా మర్చెంట్ పార్ట్నర్‌ని కొత్తగా ఎవరికన్నా కొత్త వాళ్ళని గనక కంపెనీలో పరిచయం చేస్తే మళ్ళీ వాళ్ళ మీద గూడా మీకు కమిషన్‌లు ఫ్రీగా గోల్డ్ కాయిన్స్ ఇస్తా అంటుంది. మరి ఏంటో చూద్దాం ఇది. మరి మర్చెంట్ పార్ట్నర్ కావాలంటే నేనేం చేయాలి? వెరీ సింపుల్ అండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి.
వాళ్ళకి మీరు కేవైసీ సబ్మిట్ చేయండి. నో యువర్ కస్టమర్ అంటే మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ పాన్ కార్డు, కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. అవి మినిమం ఇన్ఫర్మేషన్. అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రీగానే చేస్తారు. ఎటువంటి డబ్బులు తీసుకోరు మీ దగ్గర. కాకపోతే మీ రిజిస్ట్రేషన్ 1 వీకే వ్యాలిడిటీ ఉంటది. 1 వీక్ లోపల మీరేం చేయాలి? కొనుక్కోవాలి. పర్చేస్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా! కొనుగోలు చేయాలి. మరి కొనుగోలు చేయాలంటే కనీసం అడ్వాన్స్ అన్నా పే చేయండి. మీకు 3 ఆప్షన్స్ ఇస్తుంది కంపెనీ. ఈ 3 ఆప్షన్స్‌లో మీరు 1 వీక్ లోపల మీరు ఎప్పుడైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే 1 వీక్ లోపల మీరు ఈ 3 ఆప్షన్‌లో ఏదో ఒకటి చేసి మీ ఐడీ ఏదైతే ఉందో ఈ మర్చెంట్ పార్ట్నర్‌కి ఒక ఐడీ ఇస్తారు. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నంటే మీకు లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఉంటది. మీకు లైఫ్ టైమ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అదే విధంగా మీకు కమిషన్స్ కూడా వస్తాయి. మరి ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీ దగ్గర డబ్బులు గనక ఉంటే జ్యువెలరీ పర్చేస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్. ఎంత పర్చేస్ చేయాలి? 3,00,000 వరకు పర్చేస్ చేయండి. ఒక 3,00,000 పెడితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఇంకా షోరూమ్ ఓపెన్ కాలే కాబట్టి మన దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. విత్ జీఎస్టీ బిల్ తోటి మనము ఈ యొక్క జ్యువెలరీ పర్చేస్ చేయొచ్చు. ఒక 3,00,000 పెట్టి ఈరోజు కొనుక్కున్నారనుకోండి, మీకొచ్చే నష్టమే లేదు. డబ్బులుంటే కొనుక్కొని పెట్టుకోండి. ఒక అసెట్ లాగా ఉంటది. ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఉంటది. ఒక 2 ఇయర్స్ తర్వాత చూడండి 3,00,000 కాస్త 4,00,000 అయితది గ్యారంటీగా. 4, 400, 5 కూడా 5 అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ ఈరోజు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఒక 6 నెలల క్రితం చూడండి గోల్డ్ ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది చూడండి. సో, ఇది ఎప్పుడు పెరిగేదే. తరిగేదేం గాదు. డబ్బులుంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ లాగా 3,00,000 పెట్టి గోల్డ్, సిల్వరు విత్ జీఎస్టీ బిల్ తోటి, విత్ ప్యూరిటీ సర్టిఫికేట్ తోటి కొనుక్కోండి. మనకి ప్రస్తుతానికి అవైలబిలిటీలో ఏమున్నాయి? గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అవి కూడా 0.5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ వరకు, ఒక తులం వరకు మీకు 24 క్యారెట్‌లో ఉన్నాయి. ప్యూర్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా 22 క్యారెట్‌లో కూడా మనకి గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మరి నాకు గోల్డ్ వద్దు సార్ వెండి బాగా పెరుగుతుంది ఈ మధ్య అంటే వెండి కాయిన్లు కొనుక్కోండి. అవి కూడా మీకు ప్యూర్ సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. 999 తోటి 5 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు మీకు సిల్వర్ కాయిన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ మీకు జీఎస్టీ బిల్ తోటే వస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి షోరూమ్ ఓపెన్ చేశాక మీరు కావాలంటే మీరు నగలు కూడా కొనుక్కోవచ్చు. వెండి నగలు కొనుక్కోవచ్చు, బంగారు నగలు కొనుక్కోవచ్చు. కానీ కంపెనీ మీరు ఎప్పుడైతే 3,00,000 పెట్టి కొంటారో వెంటనే మీ కంపెనీ ఏం చేస్తుంది? మీ మర్చెంట్ పార్ట్నర్ ఐడీని యాక్టివేట్ చేసేస్తుంది. యాక్టివేట్ చేస్తూ మీకు ఉచితంగా ఒక రూ. 10,000 మీ యొక్క క్యాష్ బ్యాక్ రూపంలో మీకు వెనక్కిస్తుంది. మళ్ళీ మీ వాలెట్‌లో వేస్తుంది. రూ. 10,000 క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము అని మీకు అకౌంట్‌లో రూ. 10,000 వేసేస్తుంది. క్రెడిట్ చేస్తుంది. మరి రూ. 10,000 నేనేం చేసుకోవాలి సార్ అంటే, మీరు మళ్ళీ ఫ్యూచర్‌లో గోల్డ్ కాయిన్స్ కొన్నా, లేదా షోరూమ్ ఓపెన్ చేసినా మీరు గోల్డ్ కొనుక్కున్నా, ఒక 2,00,000 వర్త్ వరకు ఈ యొక్క 10,000 ఉపయోగించుకోవచ్చు మీరు. రూ. 2,00,000 పర్చేజెస్ వరకు మీరు 10,000ని క్యాష్ బ్యాక్ కింద మీరు ఉపయోగించుకోవచ్చు. మీ రూ. 2,00,000 మీరు ఒకసారే కొంటారా? లేదా 50,000, 50,000 చొప్పున కొంటారా? 30,000 చొప్పున కొంటారా? మీ ఇష్టం అది. మొత్తం రూ. 2,00,000 అయిపోయినప్పుడు ఈ రూ. 10,000 మైనస్ అయిపోతుంది. అంటే మీకు 1,90,000 మాత్రమే పే చేసినట్టు అయితుంది. మిగతా 10,000 క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కొస్తది. సో, ఇక్కడ మీరు ఫస్ట్ యాక్టివేషన్ రూ. 3,00,000తో యాక్టివేట్ చేసుకోవడము. ఉచితంగా రూ. 10,000 క్యాష్ బ్యాక్ తీసుకోవడము. ప్రొడక్ట్ వచ్చేస్తది. 100% రూ. 10,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఒకటో ఆప్షన్. మీ దగ్గర డబ్బులు లేవు ఉంటే గనక అంత డబ్బులు రెండో ఆప్షన్ ఏమిటంటే ఒక కిట్ కొనుక్కోవాలి మనం. దాన్ని డైమండ్ ప్యాకేజ్ అంటాం. మరి డైమండ్ ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఉంటది? రూ. 33,000 నుంచి రూ. 34,000 మధ్యలో ఉంటది. ఈ రోజు రేటు చూస్తే రూ. 33,700 ఉంది దీని కాస్ట్. మరి ఎందుకు సార్ అట్లా ఉంటదంటే దీంట్లో ఉన్న కాయిన్స్ ఏవైతే ఉంటాయో డైమండ్ కాయిన్ అది గోల్డ్ కాయిన్. గోల్డ్ కాయిన్ 1 గ్రామ్ 24 క్యారెట్‌ది 1 గ్రామ్ వెయిట్ ఉన్న కాయిన్ ఒకటి. అదే విధంగా ప్యూర్ సిల్వర్ కాయిన్ 10 గ్రామ్స్ వెయిట్. తులం బంగారం. తులము గోల్డ్ కాయిన్ మన వెండి కాయిన్. ఈ 2 ఉంటాయి మనకు దాంట్లో. సో, దీని కాస్ట్ దాదాపుగా మనకి మార్కెట్ రేట్‌లో రూ. 18,000 దాకా ఉంటది. ఆ కిట్ కాస్ట్ లోపల మనకు బిజినెస్ మెటీరియల్ గూడా ఇస్తారు. బిజినెస్ చేసుకోవడానికి. మన మార్కెట్‌లో మనం మర్చెంట్ పార్ట్నర్‌గా వెళ్తున్నప్పుడు 10 మందికి చెప్పాలి గాబట్టి మన కంపెనీ గురించి ఇదొక టూల్ బాక్స్ లాగా మనం తీసుకొని దీని ద్వారా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం గోల్డ్ బిజినెస్ చేస్తున్న గోల్డ్ కాయిన్ చూపించాలి. సిల్వర్ బిజినెస్ చేస్తే సిల్వర్ కాయిన్ చూపించాలి. చూపించినప్పుడు మనకి పబ్లిక్ కూడా నమ్మడానికి అవకాశం ఉంది. దీంట్లో ఇంకొక అమౌంట్ ఏంటంటే రూ. 15,000 పర్చేస్ అడ్వాన్స్ కూడా ఉంటది. ఈ రూ. 33,000 18,000 దాకానేమో కాయిన్ కిట్ కాస్ట్ ఉంటది. రూ. 15,000 అడ్వాన్స్ పర్చేజ్ అంటే ఫ్యూచర్‌లో మీరు కొనుక్కోవడానికి అడ్వాన్స్ పే చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి రూ. 3,00,000 దాంట్లో 5% మాత్రమే అడ్వాన్స్ పర్చేజ్ కింద కంపెనీ కట్టమంటుంది. ఆ రూ. 15,000 కంపెనీ దగ్గర ఉంటాయి మీకు. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ అమౌంట్ 2,85,000 కడతారో ఈ 15,000 మైనస్ దాంట్లోకి యాడ్ అయిపోతుంది. మీరు రూ. 3,00,000 నగలు తీసుకోవచ్చు లేదా కాయిన్స్ తీసుకోవచ్చు. మరి కంపెనీ ఏం చేస్తుంది మీకు రూ. 33,000 కట్టగానే కిట్ ఇస్తుంది. మీ అకౌంట్‌లో ఒక రూ. 25,000 క్రెడిట్ చేస్తదండి. ఇంతకుముందు ఎంత చేసింది? రూ. 3,00,000 అన్నప్పుడు 10,000 క్రెడిట్ చేసింది. మరి ఇక్కడ ఏం చేస్తుంది?
మీరు కనుక ఈ ప్యాకేజీలో జాయిన్ అయితే మీరు ఆల్రెడీ కిట్ డబ్బులు కట్టారు కాబట్టి మీకు బంగారం కిట్ వచ్చేసింది, గోల్డ్ కాయిన్ కిట్. మరి 15,000 అడ్వాన్స్ పర్చేస్ చేశారు కదా, ఈ 15,000 మీ అకౌంట్లోనే వస్తుంది. ఈ 15,000కి ఇంకొక 10,000 యాడ్ చేసి 25,000 మీ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో వేస్తుంది. మరి 25,000 మీరు ఎప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు అంటే, మీరు ఎప్పుడైతే మీరు నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, మీరు మీ మర్చెంట్ పార్ట్నర్ ఐడి యాక్టివేట్ అయిపోయిన వెంటనే మీరు ఎప్పుడన్నా కూడా బంగారం కొన్నా, వెండి కొన్నా, బంగారం నగలు కొన్నా మీకు 25,000 రిడీమ్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ రూపంలో. ఎవ్రీ టైం మీకు 5% చొప్పున రిడీమ్ అయిపోతాయి. అలా 5,00,000 రూపాయల వర్త్ వరకు మీరు కొనుక్కున్నప్పుడల్లా ఈ యొక్క 25,000 మైనస్ అయిపోతుంది. మీరు కట్టిన డబ్బు మొత్తం ఎంత ఉంటుందంటే 4,75,000 మాత్రమే కడతారు. అది ఒకసారి కడతారా లేదా విడతలుగా కడతారా మీ ఇష్టం. ఎలా అయినా కూడా మీకు ఒక 25,000 బెనిఫిట్ వస్తుంది. ఇది రెండో యాక్టివేషన్ ఆప్షన్. మరి 33,000 కూడా లేవు అనుకున్న వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ ప్యూర్లీ మార్కెటింగ్ పీపుల్ కి, మిడిల్ క్లాస్ పీపుల్ కి ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది. అదేంటి అంటే ఓన్లీ మీకు 5% మాత్రమే కడితే చాలు. దీన్ని గోల్డ్ ప్యాకేజ్ అంటాము. మీరు 3,00,000 రూపాయలు కట్టలేని వాడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 3,00,000లో 5% మాత్రమే కట్టండి. అడ్వాన్స్ పర్చేస్ 15,000 కట్టండి. అది కూడా వన్ టైమే కట్టండి చాలు. జనరల్ గా మనకి ఈ ఆప్షన్ ఎందుకు చెప్పి పెట్టారు అంటే, బయట చాలా షోరూముల్లో మనం ఈఎంఐ ఆప్షన్ కడతాం. మీకు అందరికీ తెలుసు. ప్రతి నెల 3,000 కట్టండి, 5,000 కట్టండి, 10,000 కట్టండి, అలా ఉంటాయి మనకి. 11 నెలలు కట్టాలి మనం. 12 నెలల వాడు మనకి ఆ ఆభరణాలు ఇచ్చేస్తాడు, ఆ రోజు రేటు ప్రకారం ఇస్తాడు. కానీ మన కంపెనీ ఏమంటుంది ఇక్కడ, జస్ట్ వన్ టైమే కట్టండి, అది కూడా 15,000 మాత్రమే కట్టండి. అడ్వాన్స్ పర్చేస్ కింద కంపెనీ మీ దగ్గర తీసుకుంటుంది. ఇది మీ అకౌంట్లోనే ఉంచుతుంది. మీ 15,000కి ఇంకో 10,000 యాడ్ చేసి 25,000 క్యాష్ బ్యాక్ లో ఉంచుతుంది. మీరు ఎప్పుడన్నా కావాలంటే ఫ్యూచర్ లో మీరు నగలు కొనుక్కున్నప్పుడు ఈ 25,000 మైనస్ అయిపోతాయి. మీరు కొనుక్కుని 5,00,000 రూపాయలు నగలు కొనాలి. 5,00,000 ఒకసారి కొన రూల్ ఏం లేదు. మీరు నెక్స్ట్ డే వచ్చి ఒక 50,000 పెట్టి కాయిన్ కొనుక్కున్నారు అనుకోండి, 50,000లో 5% అంటే 2,000 మైనస్ అయిపోతుంది. అంటే మీరు కట్టిన 15,000లో 2,000 మైనస్ అయిపోయిందా అంటే వెనక్కి ఇచ్చేసిందే కంపెనీ. ఇలా మీరు కట్టిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేస్తుంది. మీ బంగారం కొనుక్కుంటే వెనక్కి ఇచ్చేస్తుంది. అంతే, కంపెనీ ఏం తీసుకోదు, ఇది మీ అకౌంట్ లో ఉంటాయి. ఇది మూడో ఆప్షన్. అంటే 15,000 కూడా మీరు మర్చెంట్ పార్ట్నర్ గా రావచ్చు. ఇది మూడో లీస్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఆప్షన్ 3,00,000 డబ్బులుంటే 3,00,000 ప్రొడక్ట్ కొనుక్కోండి, ఐడి ఫ్రీగా ఇచ్చేస్తుంది. లేదు మీకు సెకండ్ ఆప్షన్ 33,000 చిల్లర ఉంది, అది కొనుక్కుంటే మీకు బంగారం కిట్ ఇస్తుంది, బంగారం కాయిన్, వెండి కాయిన్ తోటి, ప్లస్ అడ్వాన్స్ పర్చేజ్ గా 25,000 మీ అకౌంట్ క్రెడిట్ చేస్తుంది క్యాష్ బ్యాక్ రూపంలో. మరి 33,000 కూడా లేకపోతే 15,000 కూడా మీరు ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు మర్చెంట్ పార్ట్నర్ది. యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు 25,000 మీ క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి ఇస్తుంది. ఇలా మూడిట్లో ఏది వచ్చినా కూడా మీరు మర్చెంట్ పార్ట్నర్ అవుతారు. మరి మర్చెంట్ పార్ట్నర్ అయితే బెనిఫిట్స్ ఏంటి, ఇది మనం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మర్చెంట్ పార్ట్నర్ అయితే మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, లైఫ్ టైం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పాను. అది మీకు ఇక్కడ వినండి. 25,000 ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను కాబట్టి దాన్ని మీరు క్యాష్ బ్యాక్ రూపంలో తీసుకోవచ్చు. 5,00,000 వర్త్ రూపాయలు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కొనుక్కున్న, ఆర్నమెంట్ కొనుక్కున్నా మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అంటే ఇక్కడ మీకు ఒక 10,000 మీకు ఫ్రీగా వచ్చినట్టు. 25,000 15,000 మీవే ఉంటాయి కాబట్టి మీకు 10,000 ఫ్రీగా వచ్చినట్టు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఎప్పుడు కొనుక్కున్న కూడా కంపెనీలో ఫ్యూచర్ లో మీరు మర్చెంట్ పార్ట్నర్ ఐడి యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు కొనుక్కున్నా కూడా, కాయిన్లు కొనుక్కుంటే కాయిన్ల మజూరీ ఏమి ఉండదు కాబట్టి మీకు మేకింగ్ ఛార్జ్ సంబంధం ఉండదు. రేపు షోరూమ్ గనక మీకు వస్తే షోరూమ్ లో మీరు ఏ నగలు కొనుక్కున్నా కూడా, ఎంత ఖరీదైన నగలు కొనుక్కున్నా కూడా దాని మీద మజూరీ అంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి మీకు జీరో ఉంటుంది. అసలు ఛార్జే చేయరు. ఫస్ట్ బెనిఫిట్ ఇది. ఒకసారి కాదు, ఎన్ని సార్లు కొన్నా కూడా మీకు మజూరీ ఫ్రీ. సింపుల్ గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు బయట ఒక 1,00,000 నగలు, మననే మా పాప ఒక మన లలితా జ్యువెలరీలోకి వెళ్ళి షోరూంలోకి వెళ్ళి నగలు కొనుక్కొని వచ్చింది. వాళ్ళ చిన్న రింగ్ టాప్స్, ఇయర్ టాప్స్, ఇంకొక బ్రేస్లెట్ కొనుక్కొని వచ్చింది. దాదాపు 1,10,000 పెట్టారు. 1,10,000 పెడితే మరి దాంట్లో మజూరీ ఛార్జ్ ఎంత వేసింది తెలుసా మీకు? మజూరీ ఛార్జీ ప్లస్ తరుగు రెండు కలిపేసి విఏ అంటారు. ఇప్పుడు కొత్త కంపెనీ కొత్తగా ఏం పెట్టారు వాళ్ళు, విఏ అని చెప్పేసి దాదాపుగా 16% తీసారండి. 16% విఏ. మరి దాంట్లో మజూరీ ఇవి రెండు కలిపి ఉంటాయి దాంట్లో. అంటే దాదాపుగా 1,00,000కి 16,000 కట్టింది ఎక్స్ట్రాగా. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మీరు మన షోరూంలో ఏదైతే ఉందో అక్కడ మీకు షోరూంలో మజూరీ అనేది టోటల్ గా జీరో ఉంటుంది. ఎటువంటి ఛార్జెస్ చేయరు. మరి తరుగులో వేస్టేజ్ ఛార్జెస్ అని వేస్తారు. ఈ వేస్టేజ్ జనరల్ గా ఎంత ఉంటుంది బయట మార్కెట్ లో అంటే, ఇది కూడా 5-15% ఉంటుంది. ఈ 5-15% లో కూడా వాళ్ళు ఒక్కొక్క షోరూమ్ వాళ్ళు నగను బట్టి మారుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నామంటే బయట మార్కెట్ లో ఉన్న దానికంటే కూడా
మర్చెంట్ పార్ట్నర్ కనుక వచ్చి కొనుక్కుంటే నా దగ్గర, అంటే కస్టమర్లు వస్తారు షోరూంలో, మర్చెంట్ పార్ట్నర్ కూడా కొనుక్కుంటారు. ఇద్దరు కొనుక్కుంటారు కదా షోరూమ్ అన్నాక. సో మర్చెంట్ పార్ట్నర్ కనుక వచ్చి కొనుక్కుంటే అతని యొక్క బిల్లులో బయట కస్టమర్కి వేసే బిల్లు కంటే కూడా 2% తక్కువ వేస్తా అని ఉంటుంది వేస్టేజ్లో. ఇది కంపెనీ ఇచ్చే రెండో బెనిఫిట్ మర్చెంట్ పార్ట్నర్కి. మరి డైమండ్స్ ఉన్నాయనుకోండి మన దాంట్లో, బయట కస్టమర్ కంటే కూడా 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తా ఉంటుంది. మరి అదర్ స్టోన్స్ ఉంటే మీకు 50% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక కస్టమర్ ఒక 5,00,000 నగలు కొనుక్కుంటే అతనికి మజూరీ ఛార్జీ, విఏ రెండు కలిపి ఒక 15% వేస్తే అతనికి 75,000 ఎక్స్ట్రాగా వేస్తాడు. అదే మన దగ్గరకు వస్తే ఓన్లీ ఒక 10,000 15,000 పడుతుంది. అంటే మీ దాదాపుగా ఒక 30,000 40,000 తగ్గిపోతుంది ఈ విఏ అనే ఛార్జెస్లో. మరి అంతేకాకుండా 5,00,000 మీద మీకు డైమండ్స్ ఉంటే దాంట్లో మళ్ళీ దానికి డిస్కౌంట్ వస్తుంది. జెమ్ స్టోన్స్ ఉంటే మీకు దాంట్లో 50% డిస్కౌంట్ వస్తుంది. ఇవి ఒకసారి కాదు, జీవితాంతం వస్తాయి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి అలా మనం 10 సార్లు కొన్నామంటే దాదాపు కొన్ని లక్షల రూపాయలు మనము సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బయట షోరూమ్ వాళ్ళు ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తారు. పండగలకో పబ్బాలకో ఇస్తారు, లేదా వాళ్ళకి సేల్స్ కానప్పుడు ఇస్తారు. కానీ మన దగ్గర 365 డేస్ లైఫ్ టైం ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడు కొనుక్కున్నా ఉంటాయి. ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటి, మనం కనుక ఏమైనా కస్టమర్లను తీసుకెళ్తే మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, మరి ఇంతకుముందు తీసుకెళ్ళి మనకేమి కమిషన్లు వచ్చేవి కావు. అదే మీరు సిరి గోల్డ్ షోరూమ్కి తీసుకొస్తే వాళ్ళు కొనుక్కున్న బిల్లు మీద అయితే ఉంటుందో వాళ్ళకి నచ్చిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటారు. దాని మీద మనకి వాళ్ళ బిల్లులో 1-3% కమిషన్ కూడా ఇస్తా ఉంటుంది. మరి 1-3% కమిషన్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మీకు, సపోజ్ మన యొక్క ఫ్రెండ్ ఒక 10,00,000 బిల్లు చేసి రకరకాల నగలు కొనుక్కున్నాడు అనుకుందాము. దాంట్లో గోల్డ్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అతనికి నచ్చిన వస్తువులు ఆయన కొనుక్కున్నాడు. అది కూడా మనం ఏం చేస్తున్నాము, ప్యూరిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాము. అన్ని పక్కాగా ఇస్తున్నాము. హెచ్యుఐడి సర్టిఫికేషన్ తోటి నాణ్యమైనది, వాల్యూ ఉన్నది ఇస్తున్నాం. అతను 10,00,000 కొనుక్కొని వెళ్ళిపోగానే అతని బిల్లో మనకి 1-3% కమిషన్ ఉంది కాబట్టి మన బ్యాంకులోకి 10,000-30,000 రూపీస్ ఆటోమేటిక్గా మన బ్యాంక్కి కంపెనీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇది రెండో బెనిఫిట్. ఇలా మీరు ఎంతమంది కస్టమర్లను తీసుకొచ్చినా కూడా మీకు కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీకు అదే రోజు, ఎప్పుడో కాదు, అదే రోజు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇది రెండో బెనిఫిట్. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, పర్సనల్ డిస్కౌంట్స్. రెండో బెనిఫిట్ రిఫరల్ కమిషన్. మరి మూడో బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా మీరు మర్చెంట్ పార్ట్నర్‌లను రిఫర్ చేస్తే, అంటే మీలాగే వ్యాపార భాగస్వామి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు మీలాగే ఏదో ఒక ప్యాకేజీలో వస్తారు. ఏది, 3,00,000 రావచ్చు, లేదా 33,000 రావచ్చు, లేదా ఒక 15,000 అడ్వాన్స్ పే చేసి రావచ్చు. ఎలా వచ్చినా కూడా వాళ్ళ మీద వాళ్ళేమంటారు, వాళ్ళు మర్చెంట్ పార్ట్నర్స్ అంటారు. మీ ద్వారా వచ్చిన ఒక న్యూ మర్చెంట్ పార్ట్నర్. మరి వాళ్ళని కనుక రిఫర్ చేస్తే మీరు, వాళ్ళ మీద మీకు ఇంకో కొత్త ఇన్కమ్ ఇస్తుంది. ఒక 4 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. వాటిని మనము ఈ యొక్క ఎంఎల్ఎం ప్లాన్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక కొత్త మర్చెంట్ పార్ట్నర్ గనక మీరు కంపెనీకి పరిచయం చేస్తే మీ ద్వారా, వాళ్ళ మీద మీకు అతనికి రూ. 5,000 కంపెనీ డైరెక్ట్ రిఫరల్ బోనస్ కింద ఇస్తుంది. ఇది ఏ రోజుకి ఆ రోజే పే చేసేస్తుంది. అదేవిధంగా టీమ్ మ్యాచింగ్ బోనస్. మరి అక్కడ వాళ్ళ టీమ్ తయారు చేసి గనక మీరు వర్క్ చేయగలిగితే, మీరు టీంలో వర్క్ చేయగలిగితే, మీరు ప్రతి జతకి రూ. 3,000 కంపెనీ కమిషన్ ఇస్తా ఉంటుంది. మరి అదే విధంగా మీరు దీన్ని కెరీర్‌గా గనక మలుచుకుంటే, అంటే ఒక మార్కెటింగ్ లీడర్‌గా మీరు ఉండి, దీనిలో రకరకాల ఎల్ఐసిలో ఉన్నట్టుగా దీంట్లో కూడా అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ ఉంటాయి. మీరు ప్రమోషన్ గనక తీసుకొని దీంట్లో సీరియస్‌గా పనిచేస్తే మీకు 11 రకాల ప్రమోషన్స్ ఉన్నాయి. వాటిలో మీకు బోనస్‌లు కూడా ఉన్నాయి. లాస్ట్‌లో రాయల్టీ బోనస్ కూడా నెల నెల తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఇన్కమ్స్ ఏంటో చూద్దాం. మీరు రూ. 15,000 కట్టి రావచ్చు, అడ్వాన్స్ పర్చేజ్, లేదా కిట్ తీసుకొని రావచ్చు, లేదా 3,00,000 కట్టిన ఎలా వచ్చినా కూడా మిమ్మల్ని ఏమంటది కంపెనీ, మర్చెంట్ పార్ట్నర్ అంటది. కామనే ఇది ఎవరికైనా కూడా. ఎవరైనా కూడా కామన్‌గా మర్చెంట్ పార్ట్నర్ అంటారు. మీకు ఒక యూజర్ ఐడీ, ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ యొక్క బిజినెస్ పేజ్‌లో, వెబ్‌సైట్‌లో మీకు కొన్ని పేజెస్ ఓపెన్ చేసి మీ బిజినెస్‌ని ట్రాక్ చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడే. ట్రాక్ చేసి మీకు చూపిస్తూ ఉంటది. మరి ఆ ట్రాక్ చేసే విషయంలో కూడా కంపెనీకి సాఫ్ట్‌వేర్ ఖర్చులు కూడా కంపెనీ పెట్టుకుంటది. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి, కొత్త కొత్త వాళ్ళని కంపెనీలోకి తీసుకొని రావాలి. మర్చెంట్ పార్ట్నర్‌గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, కంపెనీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళని మీరు తీసుకొని రాగలిగితే చాలు. మరి మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ ఎంతమంది ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళు కూడా మేము డిస్కౌంట్స్ కావాలి, మరి నేను రిఫర్ చేస్తే కమిషన్ రావాలి, నేను మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి నాకు అని గనక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కంపెనీకి పరిచయం చేయండి. ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోమని చెప్పండి.
ఆడుతూ పాడుతూ చక్కగా మీరు బిజినెస్ రోజుకి లేదా వారానికి ఒక కస్టమర్ మర్చెంట్ పార్ట్నర్ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా వారానికి 5,000 రూపాయలు వస్తాయి. నెలకి 4 వచ్చినా కూడా 20,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అలాగా నెలకి 10 మందిని తీసుకొస్తే 50,000 వస్తాయి. లేదు నేను రోజు ఒకరిని తీసుకొస్తా అంటే 1,50,000 వస్తాయి. సో ఇది మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్యూర్లీ కెపాసిటీ. డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది మీరు ఎంత మందిని తీసుకొస్తే అంతమందికి మీకు 5,000 రూపాయలు చొప్పున కంపెనీ కమిషన్ పే చేస్తుంది. ఇది డైలీ ఇన్కమ్ కాబట్టి ఏ రోజుకి ఆ రోజే పే చేసేస్తుంది. ఇక్కడ మీకు పెండింగ్ అనేది ఏమి ఉండదు. మీకు నైట్ కల్లా మీ యొక్క బ్యాంక్లోకి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ట్రాన్స్ఫర్ చేసే ముందు మీకు కంపెనీ కొన్ని డిడక్షన్స్ చేస్తుంది. అదేంటి, మీ యొక్క పే అవుట్ ఏదైతే ఉందో, మీకు ఎన్ని కమిషన్ ఇచ్చేదైతే ఉందో కమిషన్లో అది ఒక్కళ్ళైతే కనుక 5,000, 10 మంది అయితే 50,000 అదా లెక్క ఉంటుంది అంతే. మీకు రోజులో ఎంతమంది చేశారన్నది ఇంటూ మల్టిప్లై బై 5,000. ఆ అమౌంట్ అయితే దాంట్లో 10% సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటది. మీకు ఇంత అవకాశం ఇచ్చింది. మరి సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి కదా, కంపెనీకి ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెండిచర్ కి 10% సర్వీస్ ఛార్జ్ తీసుకుంటది. 2% వచ్చి టీడీఎస్ కిందకి వెళ్తుంది. గవర్నమెంట్ కి మనము పే చేయాలి. అంతకుమించి ఇంకేముండవు దీంట్లో. ఇక్కడ మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది డైరెక్ట్ రిఫరల్ బోనస్ కింద. మరి ఇంకో ఇన్కమ్ ఏంటి, టీమ్ మ్యాచింగ్ బోనస్. దీన్ని ఏమంటాము, ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. మరి మీరు దీన్ని ఒక టీమ్ లీడర్ గా వర్క్ చేయగలిగితే, బయట కూడా మనకి ఏముంటాయి, ఎల్ఐసిలో ఏముంటుంది మనకి, అక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, సీనియర్ ఏజెంట్ అంటాడు. ఫస్ట్ ఏజెంట్ గా జాయిన్ అవుతారు. మరి కొంతమంది ఏజెంట్లను తీసుకురాగానే అతను సీనియర్ ఏజెంట్ అవుతాడు, తర్వాత డిఓ అవుతాడు, తర్వాత బ్రాంచ్ ఏబిఎం అవుతాడు. ఇలా ర్యాంకులు ఉంటాయి అక్కడని. అలాగే ఇక్కడ కూడా ర్యాంకులు ఉంటాయి. మీకు మీ టీంని డెవలప్ చేసుకుంటూ మీరు కొత్త కొత్త వాళ్ళ బిజినెస్ తీసుకురావడం ద్వారా మీకు ఇక్కడ టీమ్ ఏ, టీమ్ బి అనే 2 టీంలు డెవలప్ చేసుకుంటూ వాళ్ళ కింద కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రతి జతకి, అంటే టీమ్ ఏలో ఒక కొత్త మర్చెంట్ పార్ట్నర్, టీమ్ బిలో ఒక మర్చెంట్ పార్ట్నర్ ఎప్పుడైతే మీకు వస్తూ ఉంటారో డైలీ మీకు 3,000 రూపీస్ చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీకు పర్ డే మాక్సిమం 17 పెయిర్స్ ఇస్తుంది. ఒక జత అంటే 1:1, 17 పెయిర్స్ అంటే 51,000 రూపాయలు మీకు పర్ డే ఇస్తుంది. అంటే నెలకి 15,30,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇది రెండో ఆదాయం. మరి మూడో ఆదాయం ఏంటి, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మరి ఎప్పుడైతే మీరు టీంని డెవలప్ చేస్తూ ఉంటారో మీ కింద కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మీ మ్యాచింగ్ బోనస్ 3,000 రూపాయలు ఒక జతకి ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే మీకు 5 జతల కమిషన్ తీసుకున్నారో, 5 జతలు అంటే 5 జతల కమిషన్ తీసుకున్నారో మిమ్మల్ని సిల్వర్ మర్చెంట్ అంటది. ఈ సిల్వర్ మర్చెంట్ అయినప్పుడు మీకు 15,000 రూపాయల కమిషన్ వస్తుంది. కమిషన్ తో పాటు మీకు ప్రమోషన్ వస్తుంది. దాంతో పాటు ఒక 3,000 రూపాయలు సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తా ఉంటుంది. ఇది బోనస్. మీకు 3,000 రూపాయల సిల్వర్ కాయిన్ బోనస్. దీనికి టైం లిమిట్ ఏం లేదు, ఎప్పుడైతే అప్పుడు ఇస్తుంది, వెంటనే ఇచ్చేస్తుంది. మళ్ళీ దీనికి నేను మీటింగ్ పెట్టి ఇస్తాను, 10 మందిని ఇది అందరి ముందు ఇస్తాను, అట్లా ఏం లేదు. మీరు ఎప్పుడైతే అప్పుడు వెంటనే నెక్స్ట్ డే వచ్చి కంపెనీకి వచ్చి తీసేసుకోవచ్చు మీ ఐడి నెంబర్ చెప్పి. మరి అదేవిధంగా 10 జతల కమిషన్ వచ్చింది మీకు కొంతకాలం అయిన తర్వాత, మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. మళ్ళీ 10 జతల కమిషన్ అంటే ఎంత వస్తుంది, 10 × 3,000, 10 జతలు అంటే 3,000, 30,000 కమిషన్ వస్తుంది ఎక్స్ట్రాగా. ఎప్పుడైతే వచ్చింది మేము పరల మర్చెంట్ అంటారు. 8,500 రూపాయల గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తారు. మరి గోల్డ్ మర్చెంట్ అయినప్పుడు గోవాకు తీసుకెళ్తా ఉంటుంది. మొన్ననే కంపెనీ లాస్ట్ మంత్ దాదాపుగా 60 మందిని గోవాకు తీసుకుని వెళ్ళింది. ఫ్లైట్ లో వెళ్ళి ఫ్లైట్ లో వచ్చారు. వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. 3 nights 4 days. ఒక పైసా ఖర్చు లేదు. కంపెనీ ఖర్చే మొత్తం అంతా అయ్యే ఎక్స్పెండిచర్ కంపెనీ పెట్టుకుంటది. మరి రూబీ మర్చెంట్ అయినప్పుడు మిమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్తా ఉంటుంది. 4 nights 5 days. మరి నెక్స్ట్ ఫిబ్రవరిలో చాలా మంది బ్యాంకాక్ కూడా వెళ్తున్నారు క్వాలిఫై అయిన వాళ్ళు. ఎమరాల్డ్ మర్చెంట్ అయితే ల్యాప్టాప్ ఇస్తా ఉంటుంది 80,000 రూపీస్. ల్యాప్టాప్ వద్దంటే సర్వీస్ ఛార్జ్ మైనస్ చేసి క్యాష్ రూపంలో తీసుకోవచ్చు. ప్లాటినం మర్చెంట్ అయితే 2,00,000 రూపాయల గోల్డ్ ఇస్తుంది. మరి ఇవన్నీ ఇప్పటిదాకా క్వాలిఫై అయ్యారంటే 2,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 3 ఉన్నారు. ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు దాదాపుగా 10 మంది ఉన్నారు. బ్యాంకాక్ ట్రిప్ క్వాలిఫై అయిన 20 మంది ఉన్నారు. గోవా ట్రిప్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, 60 మంది వెళ్ళొచ్చారు. ఈ గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ అయితే వేలల్లో ఉన్నారు. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాయి. 6 ప్రమోషన్లు ప్రూవ్ అయినాయి. కొంతమంది తీసేసుకున్నారు ఆల్రెడీ కంపెనీలో గత 1.5 year నుంచి పనిచేసిన వాళ్ళు. మరి ఇంకా ప్రమోషన్లు ఏమున్నాయి దీంట్లో, అదే విధంగా మీకు సఫైర్ మర్చెంట్ 400 లక్షల రూపాయల గోల్డ్ ఇస్తుంది. డైమండ్ మర్చెంట్ 10 lakhs రూపీస్ కార్ ఫండ్ ఇస్తుంది. ఇలా మీకు 11 ప్రమోషన్లు ఉన్నాయి. లాస్ట్ ప్రమోషన్ వచ్చేసి 90 lakhs వర్త్ గోల్డ్ వస్తుంది. మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ గోల్డ్ ఫ్రీగా తీసుకోవచ్చు. కమిషన్లు వస్తాయి, గోల్డ్ కూడా వస్తుంది. సపోజ్ మీరు 11 ప్రమోషన్ తీసుకోండి, క్రౌన్ డైమండ్ మర్చెంట్. ఈ స్టేజ్కి వెళ్ళడానికి మీకు ఒక 5 years లేదా 10 years పట్టింది అనుకుందాం. ఎందుకంటే టైం లిమిట్ ఏం లేదు, చేసుకుంటూ మెల్లగా పోతూ ఉంటే ఏదో టైంకి మన టీం పెరుగుతూ ఉంటది, మన యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటది, మనం ఆ స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక 10 years పట్టింది అనుకుందాము 11th స్టేజ్కి వెళ్ళేటప్పటికి. అంటే మీ కింద టీంలో దాదాపుగా 20,000 జతలు అయ్యాయి. ఆ జతలు అయితేనే మీరు ఆ స్టేజ్కి వెళ్తారు. 20,000 జతలకి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే దాదాపుగా 20,000 × 3,000 రూపాయలు అంటే 6 కోట్ల రూపాయలు మీకు కమిషన్స్ రూపంలో వస్తుంది.
మరి అవార్డ్ రివార్డ్ రూపంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు అవార్డ్ రివార్డ్ రూపంలో మీకు గోల్డ్ కావచ్చు, కార్ ఫండ్, హౌస్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఉంటాయి. అంటే 6 కోట్లు ప్లస్ 2 కోట్లు 8 కోట్ల రూపాయలు మీరు సంపాదించుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చింది కంపెనీ. మరి వస్తుందా అంటే చేస్తే వస్తుంది. మరి ఒక 10 ఇయర్స్ పట్టింది అనుకుందాం. లెట్ అస్ థింక్ 10 ఇయర్స్‌లో 8 కోట్లు తక్కువ అమౌంట్ ఏం కాదు కదా! సంవత్సరానికి యావరేజ్‌గా ఒక 90 లక్షల రూపాయలు మనం సంపాదించుకుంటున్నాము. అంటే నెలకెంత సార్? ఇమాజిన్ చేసుకోండి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్‌లో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. కానీ రేపేంటి అనేది వాళ్ళ చేతుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో అది 8-10 అవర్స్ చాలా హారబుల్‌గా ఉంటది వర్క్. ఎంత ఎక్కువ డబ్బులిస్తే కంపెనీలు అంత ఎక్కువగా పిండేస్తూ ఉంటాయి వాళ్ళని. ఆ పిండడంలో వాళ్ళకి మెంటల్‌గా, మానసికంగా, ఫిజికల్‌గా టెన్షన్‌కి గురైపోయి కొత్త కొత్త రోగాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనం ఎటువంటి టెన్షన్ లేదు. హ్యాపీగా ఒక టీమ్‌లాగా వర్క్ చేసుకుంటూ ఉంటాం. స్లోగా డెవలప్ అయితాము. అన్ని రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. ఇది నాలుగో ఇన్‌కమ్. రాయల్టీ ఇన్‌కమ్ ఇది సఫైర్ స్టేజ్ నుంచి వస్తది. సో, ఇక్కడ మనము ఇది మనకి కంపెనీ ఇచ్చిన అవకాశము. సో, ఇక్కడ మీకు నేను మన షోరూమ్ సంబంధించి చూడండి. ఎల్బీ నగర్‌లో చెప్పాను కదా మీకు ఫస్ట్ సిరి గోల్డ్ షోరూమ్. మొన్ననే మేము ఒక బ్యానర్ లాంచ్ చేయడం జరిగింది. కంపెనీ ఎండీ గారు మాతోటే ఇది ఓపెనింగ్ చేయించారు. అతి త్వరలో మీకు ఒక 3 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మనకి బయట షోరూమ్‌లో ఏవైతే మోడల్స్ ఉంటాయో అవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంది. ఈ షోరూమ్ కనుక వచ్చిందంటే మన బిజినెస్ మాత్రం ఎవరు ఆపలేరు. ఎవరైతే బిజినెస్‌లోకి వస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే షోరూమ్ వస్తే బిజినెస్ ఎలానా పెరుగుతుంది. అది పెరగకముందే మనం ముందే కనుక మన ఫ్రెండ్స్‌ని, రిలేషన్స్‌ని మర్చెంట్ పార్ట్నర్‌గా కనుక తీసుకురాగలిగితే వాళ్ళ ద్వారా మనకి లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఫ్యూచర్‌లో. మనకు మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనం మొక్కలు నాటుతాము. 3 నెలల మొక్కలు ఫలాలు ఇస్తాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికప్పుడు పోయి ఫలం కొనుక్కోవడం వేరే, ఒక మొక్కగా నాటితే దాని యొక్క ఫ్రూట్స్ తినడం అనేది వేరే ఉంటది. సో, అందరికి అర్థమైంది అనుకుంటాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ మనం చూడాల్సింది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఓన్లీ వన్ టైమ్ పేమెంట్, పర్చేజ్ అడ్వాన్స్. అది కూడా మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు 3,00,000 కట్టి వస్తారా? 33,000 కట్టి వస్తారా? లేదా ఓన్లీ 15,000 అడ్వాన్స్ పర్చేజ్ వస్తారా? మీ ఇష్టం. ఎలా వచ్చినా కూడా మీకు ఆదాయాలు సమానంగానే ఉంటాయి. రెన్యువల్ ఫీజు లేదు. ఎక్స్‌పైరీ డేట్ లేదు. మీ మర్చెంట్ పార్ట్నర్ మెంబర్‌షిప్‌కి. మరి లైఫ్ టైమ్ డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు సెల్ఫ్ పర్చేజ్ చేస్తే కనుక. మీరు కొత్త కస్టమర్‌ని పట్టుకొస్తే రిఫరల్ కమిషన్ ఉంటది. కొత్తగా మర్చెంట్ పార్ట్నర్‌ని తీసుకొస్తే డైలీ కమిషన్స్ ఉంటాయి. సో, ఇది మనకి సంబంధించిన బిజినెస్ ప్లాన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటిదాకా అందరూ ఎవరైతే